श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा सुदर्शन देव की जय। श्री श्री निताय गौरचंद्र की जय। जगद्गुरु विश्वगुरु शिल प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा। సో భగవద్గీత 8వ అధ్యాయం ఒక మంచి శ్లోకం ఉంది. 8వ అధ్యాయం 6వ శ్లోకం. 8వ అధ్యాయం 6వ శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం తదచ్ఛంత కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఏమన్నా చదవండి. యం యం వాపి స్మరన్ భావం తదచ్ఛంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ భావభావితః. అందరూ ఒకసారి నా తర్వాత చెప్పండి. యం యం వాపి స్మరన్ భావం తదచ్ఛంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావభావితః. 5వ శ్లోకం కూడా బాగుంటుంది. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర సంశయః. సో ఈ 2 శ్లోకాలు ఏమిటంటే కృష్ణ అని చెప్తున్నారు ఇక్కడ, జీవితంలో చివరిలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవరైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతారు. ఇంటిలో ఎటువంటి సందేహం లేదు. ఓ కౌంతేయ, మనిషి తన దేహాన్ని విడిచేటప్పుడు ఏ భావం స్మరిస్తాడో అదే భావం నిశ్చయముగా పొందుతాడు. ఇది ఈ 8వ అధ్యాయం అంతా కూడా భగవంతుని ప్రాప్తి, అంటే భగవంతుని ఎలా మనం చేరుకోవాలి. సో మానవ జీవితంలో భగవంతుని మనం చేరుకునే మార్గం ఏమిటి
ఈ అధ్యాయం అందు అద్భుతంగా స్వామి వర్ణిస్తాడు. సో అంటే ఎంత పెద్ద ధనవంతులైనా కూడా, ఎంతో జీవితం ఎన్నో సాధించిన వాళ్ళు అయినా కూడా వాళ్ళొక ప్రశ్న అడగండి మీరు, నెక్స్ట్ లైఫ్ ఏమిటి, వాట్ ఈజ్ నెక్స్ట్, నెక్స్ట్ జీవితం ఏమిటి, ఒక ప్రశ్న వేయండి. ఎవరన్నా వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, బాగా ధనవంతులు ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, నెక్స్ట్ మీ జీవితం ఏమిటి, ఎవరు ఆన్సర్ చేస్తారు అడగండి. ఎవరు ఆన్సర్ చేయలేదండి. ఈ యొక్క అంటే మన జీవితంలో ఎన్నో సాధిస్తున్నా మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం, నెక్స్ట్ గమ్యం ఏమిటి అది తెలియనప్పుడు, ప్రయాణమే తెలియనప్పుడు మనకు ఎంత సాధించినా, ఎంత విజయాలు సక్సెస్ వచ్చినా కూడా దాని విలువేమిటి, దానికి జీవితంలో మనం ఎక్కడికి వెళ్తాం తెలియకుండా ఆ ప్రయాణమే తెలియదు కదా అప్పటికి. అంటే మనిషి మొన్నే ఒక న్యూస్లో కూడా వచ్చిందనమాట, ప్రపంచంలోనే ఇప్పుడు ఎలాన్ మస్క్ అని అతను అమెరికాలో అతను, సో కొన్ని అతను ఆస్తి, అతని సంపద కొన్ని దేశాలు కలిస్తే సంపద ఎంత ఉందో అర్థమవుతుందా? ఎవరో లిస్ట్ పంపించారు, ఇన్ని దేశాలన్నీ కలిపితే ఆ దేశాలు, కంట్రీస్ అన్నీ కూడా, ఆ దేశాలన్నీ ఎంత సంపద ఉందో, ఒక 10 దేశాలన్నీ కలిపితే అంత సంపద కంటే ఎక్కువ అతని సంపద. అర్థమవుతుందా? ఏదో మీ ఊరు ఇచ్చే 2 ఊర్లు మండలం కాదు, కొన్ని దేశాలు వాళ్ళ అంతా కలిపితే సంపద ఎంత వస్తుందో ఆ సంపద అంతా కూడా అతనికి ఇంకా ఎక్కువే ఉంది. కానీ ఒక ప్రశ్న అడిగాను, ఒకరు మీకు కనపడితే ఎప్పుడైనా ఆయన మా పిల్లలే కనపడరు ప్రభు, ఆయనే కనపడతాడు. సో ఒకవేళ మీకు కనపడితే ఒక ప్రశ్న వేయండి, నెక్స్ట్ లైఫ్ ఏమిటి, వాట్ ఈజ్ నెక్స్ట్, నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఇప్పుడు ఎంత సాధించారు కదా, కొన్ని దేశాల కన్నా మీరు అంత ధనవంతులు అయిపోయారు, నెక్స్ట్ మీ జీవితం ఏమిటి, ఏ ఇంటికి వెళ్తున్నారు, ఏ కుటుంబంలో పుడుతున్నారు, ఏ శరీరంలో పుడుతున్నారు, అర్థమవుతుందా? మళ్ళీ మనిషిగా పుడతారా గ్యారెంటీ ఉందా? ఎవ్వరూ ఆన్సర్ చేయలేరు ఇవన్నీ కూడా. అది భగవద్గీత మాత్రమే ఆన్సర్. అది సృష్టి ధర్మం కదా ఇది. మన సృష్టిలో ఉన్నాం, సృష్టిని జయించాలనుకుంటున్నాం, కానీ సృష్టి ధర్మమే తెలియదు మనకు. అర్థమవుతుందా? అంతే కదా, సృష్టిగా మనం జయించాలనుకుంటున్నాం, మనం టాప్లో ఉండాలనుకుంటున్నాం, కానీ ఎన్ని రోజులు ఉంటాం టాప్లో? ఇవాళ పుట్టిన బిడ్డ ఏమిటి, వాడు వేరే వాళ్ళ సహాయం లేకుండా నడవలేడు, అవునా? పుట్టిన బిడ్డ వేరే వాళ్ళ సహాయం లేకుండా తాగలేడు, వేరే వాళ్ళ సహాయం లేకుండా తినలేడు, వేరే వాళ్ళ సహాయం లేకుండా స్నానం చేయలేడు, వేరే వాళ్ళ సహాయం లేకుండా అసలు డైపర్ అని మార్చుకుంటాడా? అంతే కదా, వాళ్ళ మలమూత్రాలు వెళ్ళిపోయినా వేరే వాళ్ళు క్లీన్ చేయాల్సిందే. వాళ్ళు చేసినప్పుడే వాళ్ళు క్లీన్గా ఉంటాడు, లేదంటే అక్కడే ఇట్లా దొరుకుతూ ఉంటాడు, అవునా కదా? ఈ స్టేజ్ అందరూ వెళ్ళొచ్చిన వాళ్ళే కదా. కానీ వయసు పెరిగే కొద్ది కూడా ఏమవుతుంది, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది, అవునా కదా? ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత, శరీరం భారం అయిన తర్వాత వేరే వాళ్ళ సహాయం లేకుండా మీరు తినలేరు, ఎవరన్నా వండి పెడితే తినగలుగుతాం. ఆ పళ్ళు నమిలేవి కూడా గ్యారెంటీలు ఎన్ని రోజులు ఉంటాయి అవి, అవునా కదా? వేరే పట్టుడు పళ్ళు ఉంటే నమలగలుగుతాం, అది కూడా లేదంటే వేరే సహాయంతో నమలగలుగుతాం, వేరే వాళ్ళ సహాయంతో నడవగలుగుతాం, వేరే వాళ్ళ సహాయంతో మనం స్నానం చేయగలుగుతాం. అంటే చిన్నప్పుడేతో అందరూ స్టేజ్కి వెళ్ళొచ్చారు, దీర్ఘాయుష్ అంటారు కొందరు వచ్చి, ఏమన్నా ప్రభు దీర్ఘాయుష్ ప్రభు అంటారు. అరే బాబు నీ దీర్ఘాయుష్ తెలుసా నీకు, దీర్ఘాయుష్ అంటే ఏమిటి తెలుసా నీకు అండి? వాళ్ళు తెలియదు కదా పాపం, ఎక్కువ రోజులు బతికాడు అనుకున్నారు అంతే. ఈ స్టేజ్ వస్తుంది మనకు కావాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఇప్పుడు మనం దీర్ఘాయుష్ అనేది భగవంతుడు ఆయుష్ పెంచదు, మనమేం చేస్తాం, మేము చిన్న సాధకులు. ఎవరైనా మీకు ప్రభుజీలకు వెళ్తే దీర్ఘ ఆయుష్ పెంచేస్తారంటే మేము మోసం చేసినట్టు ఎవరైనా అంటే, జన్మ ఐశ్వర్య శుతాస్త్రి, మీరు ఆయుష్ని భగవంతుడు తప్ప ఎవరు పెంచలేరు.
తగ్గించుకోవడం మన చేతుల్లో ఉంది. రోజు దమ్ము కొట్టండి, తొందరగా పోతాం. సిగరెట్లు తాగండి, ఇంకా తొందరగా పోతాం. అర్థమవుతుందా? నాన్ వెజ్ తినండి, ఇంకా తొందరగా పోతాం. అంటే పాపకర్మలు ఎంత తొందరగా చేస్తే తొందరగా జర్నీ అయిపోతుంది, ఇక్కడ ప్రయాణం అయిపోతుంది ఇక్కడ. కాబట్టి ప్రయాణం తగ్గించుకోవడం మన చేతుల్లో ఉంది. పాపకర్మల వల్ల ఆయుష్ పెంచేది ఆయనే కదా. కాబట్టి దీర్ఘాయుష్ కోరుకోకూడదు. మరి ఎక్కువ భక్తిలో ఉండాలని కోరుకోవాలా. భక్తిలో ఉండాలి, భక్తి చేస్తూ స్వామిని స్మరిస్తూ సేవ చేసి శరీరం వదలాలి. ఇది కోరిక ఉండాలా. ఎండేళ్ళు బతకాలని ముఖ్యం కాదు. నాకు 100 ఏళ్ళు ఆశీర్వదించి 100 ఏళ్ళు ఏం చేస్తావు? వేరే వాళ్ళు పట్టుకోవాలి, వేరే వాళ్ళు లేపాలి, వాడు ప్రార్థన చేస్తావా? ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు పోతారు బాబు వీడిని. వీడేం బతకాలనుకుంటాడు, అందరూ ఏడు పోవాలనుకుంటారు. అర్థమంతా. కృష్ణుడు ఏం చేస్తాడు? ఆయన కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏంటంటే ఒకే ఫ్యామిలీలు ఇద్దరు అక్కడ పోవాలంటాడు, ఒకటి బతకాలంటాడు. అవునా కదా? కాబట్టి ఇదే ఈ బాల్యం ఏదో జరిగిందో భవిష్యత్తు కూడా అదే తిరుగుతుంది, మళ్ళీ ఒక చక్రం లాగిది. అర్థమవుతుందా? కాబట్టి మనం ఇక్కడ ఎలా మానవ జీవితమే ఎలా బతకాలి, ఎలా చనిపోవాలి, రెండే. కృష్ణుడు చెప్పే 2 శ్లోకాలు ఒకటే. ఇది మానవ జీవితానికి ఒక మార్గాన్ని చూపించే శ్లోకాలు ఇవి. అంటే వాట్ నెక్స్ట్ తెలుసుకోవాలి కదా. జీవితంలో మన నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం తెలియకుండానే బతికేస్తే ఎలాగా? ఈ సృష్టి అని తెలుసుకోవాలి కదా. కాబట్టి వాట్ నెక్స్ట్ పరిస్థితులు ఎలా ఉంటాయి. కాబట్టి అందరూ ఏమనుకుంటారు? ఈ జీవితం గురించి ఆలోచిస్తారు, అంతేనా? నెక్స్ట్ జీవితం గురించి వాళ్ళకి అవగాహనే ఉండదు. ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్, అతను ప్రపంచంలోనే ధనవంతుడు. అంటే కొన్ని దేశాలన్నీ కలిపినా అతను ఆస్తి ఇక్కడ తక్కువే ఉన్నా, అటువంటి ధనవంతుడికి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడో తెలియదే. అర్థమవుతుందా? ఇప్పుడు మీ ఊరిలోనే చదువు రానివాడు భగవద్గీత తెలుసుకున్నవాడు, ప్రభుజీ నెక్స్ట్ నా జీవితం తెలుసు ప్రభు వాడు కదా, జీవితం చదివేసిన వాడు కదా. చదువు రాకపోయినా ప్రకృతిని అర్థం చేసుకొని, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని, భగవంతుడి యొక్క గుణాలను అర్థం చేసుకొని, మానవ జీవితం యొక్క ముఖ్య అర్థం పరమార్థాన్ని తెలుసుకున్నవాడు నిజమైన ధనవంతుడు అంటే వాడు. ఎందుకంటే వాడు ఫ్యూచర్ కూడా ముందే ప్లాన్ చేసుకున్నాడు కదా. కరెక్టా? ఇప్పుడు మనం చూసే సృష్టిలో మన కళ్ళ ముందు కనబడే ధనవంతులు అంతా ఏమిటి? వాళ్ళు 70 ఏళ్ళకి ప్లాన్ చేసుకున్నారు అంతే. అవునా? 70 ఏళ్ళకి నాకు భరోసా ఉంది, ఆస్తులు ఇన్సూరెన్స్లు అన్నీ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉన్న ముందే లేపేస్తున్నారు కూడా. అర్థమవుతుందా? ఎవరన్నా మీ పిల్లలు ఇన్సూరెన్స్ తీసుకున్న జాగ్రత్తగా ఉండండి. సడన్గా మీ పైన ప్రేమ వచ్చి 5 కోట్లు ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి, జాగ్రత్తగా ఉండండి. కలియుగం ఇది. మొన్న పేపర్లో వేశారు, ఒక అతని పైన ఇన్సూరెన్స్ తీసుకున్నారు వాళ్ళ పిల్లోళ్ళు, వాళ్ళ నాన్నగారు అమ్మగారి పైన. అర్థమవుతుందా? ఎవరిపైన? మీకే బాగా తెలుసుంటాయి కదా. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. అర్థమవుతుంది? ఇండియా ప్రపంచంలో కేసులే కదా. ఏమైంది? ఇన్సూరెన్స్ తీసుకున్నారు, 5 కోట్లు 6 కోట్లు ఇన్సూరెన్స్. అది తక్కువ పాపం, ఇంకా చాలా ఉన్నాయి పెద్ద స్కాములు, మీకు తెలియట్లేదు ఇంకా. సో పెద్ద స్కాములు జరుగుతున్నాయి బయట ప్రపంచం అంతా కూడా. ఏమిటి? ఇన్సూరెన్స్, పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేసి నెక్స్ట్ ఏమిటి? వాళ్ళు ప్రేమించడం. ఆ మాటగా అనలేం మనం గట్టిగా, అది మీరే చెప్పాలి. అది వాళ్ళు బాగా ప్రేమించడం. ప్రేమ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది? ఆ ప్రేమలోనే ముంచేస్తారు. ఇప్పుడు నది ప్రవాహం ఎక్కువైతే ఏమవుతుంది? ముంచేస్తుంది కదా. ఇక్కడ కూడా ప్రేమ ఎక్కువ అయిపోయి కూడా ఏమవుతుంది? ముంచేస్తుంది. సో వాళ్ళే ముంచేశారు ఆయన కూడా. ఇంకెన్ని రోజులు బతుకుతున్నానా, తొందరగా పోతే 5 కోట్లు వస్తుంది, నువ్వు ఉన్నా కూడా ఏం సాధిస్తావు, తొందరగా వెళ్ళిపో, త్వరగా పోవటాన్ని వాళ్ళే మందు అది విషయం పెట్టి పంపించేశారు. ఇది బయట సమాజం ఎలా ఉంది చూస్తారు కదా. ఇక్కడ జీవితం అనేది అంటే ఏంటంటే ధనం కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు, కానీ ఎంతవరకు అనుభవించగలుగుతాడు దాన్ని? ఇంత కష్టపడి సంపాదించేటప్పుడు అనుభవించేది ఎంతసేపు? వాడు అనుభవించేదేమో ఆవగింజంత, వాడు సంపాదన పడే కష్టం అంతా కొండంత. అర్థమవుతుందా? కొద్ది ఎక్కువ తినలేడు. అవునా కదా? మీరే చూడండి, ట్యాబ్లెట్ వేసుకోకుండా తిన్న చాలామంది ఉన్నారు. పొద్దున ప్రభు ఇన్సులిన్ పెరిగిపోతుంది, ఏదైనా వేసుకొని తినాలి అంటే. బయట సమాజం చెప్తున్నా, సంపాదించేదానికి ఎంతో కష్టపడుతూ కొండంత కష్టాలు, హిమాలయ అంత కష్టాలు, కానీ అనుభవించే దాంట్లో కొద్దిగానే.
కాబట్టి ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇది కాదు కదా జీవితం అంటే. అందుకే ఏమీ లేకపోయినా భగవద్ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవాడు, జీవితాన్ని చదివినవాడు, భగవద్గీతాన్ని అవపోషణ చేసినవాడు, భగవంతుడి కోసం జీవించేవాడు, నిజమైన ధనవంతుడంటే వాడు 70 ఏళ్ళు ఆలోచించట్లా, నెక్స్ట్ వాడు జన్మే లేకుండా చేసుకుంటున్నాడు. అదే ఫ్యూచర్ ప్లానింగ్ అంటే. చెప్పండి, ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఏమిటి? ఇప్పుడు మీరేం చూస్తున్నారు? మీ పిల్లలు కూడా ఏం చెప్తున్నారు? పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు? బేటా ఇది బాగా చదువుకో బేటా, నెక్స్ట్ 70 ఏళ్ళు 50 ఏళ్ళు హ్యాపీగా ఉంటావు నువ్వు. మా నాన్న నాకు నేర్పించాడు ఇది, మా నాన్నకి ఫార్ములా ఇదే. మా నాన్న 90 ఏళ్ళు హ్యాపీగా ఉన్నాడు, నువ్వు 70 ఏళ్ళు ఇంకా హ్యాపీగా ఉండు, ఇది ఫార్ములా. ఇదే పిల్లలకు నేర్పించే ఫార్ములా ఇదే. అంతవరకు ఆగిపోతున్నాం మనం. అంటే ఈ జీవితంతో ఆగిపోతున్నాం. వాడికి ఇంకో జీవితం కూడా చెప్పట్లే, మనకే తెలియదు కదా వాడికి ఏం చెప్తావు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ జీవితం గురించి చెప్తున్నాడు భగవద్గీతలో. అంటే మీరు నిజమైన తల్లిదండ్రులు అంటే మీ పిల్లలకి ఈ జీవితంలో సుఖాల కోసమే దాంతో ఆగిపోవద్దండి. అరే నీకు జన్మలు కూడా ఉన్నాయి, నెక్స్ట్ గమ్యం కూడా, డెస్టినేషన్, నెక్స్ట్ ప్రయాణం తెలుసుకోండి, దాన్ని కూడా కొద్దిగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక యాత్రకు వెళ్తున్నారు అనుకోండి, ప్లాన్ చేసుకుంటారా లేదా? ఇప్పుడు కాశీ యాత్ర పోతున్నారు, వృందావన యాత్ర పోతున్నారు, అక్కడ ఏం అవసరం అవుతాయి ఏమో అన్నీ ప్లాన్ చేసుకుంటాం కదా. అలాంటి నెక్స్ట్ జీవితం గురించి ప్లాన్ చేసుకోమా మనం? అంటే ఈ జీవితంతో ఆగిపోతున్నాం మన ప్లానింగ్ అంతా. కాబట్టి ఇది పెద్ద ప్లానింగ్ ఏం కాదు. ఇది చాలామంది స్మార్ట్ అనుకుంటారు, ఈ జీవితంలో సాధించేసాం అంటే చాలా అన్నీ సేఫ్గా ఉన్నాయి మనకు. అన్నీ కూడా ఎంతవరకు సేఫ్టీ? ఇవన్నీ 70-80 ఏళ్ళ తర్వాత అన్నీ వెళ్ళిపోతాయే. కాబట్టి ఏం ప్లానింగ్ అంటే నెక్స్ట్ జన్మల్లో కూడా మీతో రావాలి. మీరు చేసే కష్టం భక్తి ఒక్కటే, మీరు ఈ జన్మలో పడే కష్టం జన్మలకు వస్తుంది మీతో. అర్థమవుతుందా? బుర్రలో వెళ్తున్నాయా మాటలు? లేదా అట్లా ఆదివారం పూట సాయంత్రం పూట సంధ్య వేళ అట్లా మైండ్ తిరుగుతుందా? బుర్రలో బాగా పెట్టుకోవాలి ఈ మాటలన్నీ. ఎందుకంటే నెక్స్ట్ జీవితం గురించి కూడా ఆలోచనలు చేయాలి. కాబట్టి లేదంటే మానవ జీవితంలో మనం ఏం చేస్తున్నాం మనం అక్కడ తాగిపోతూనే మనం నెక్స్ట్ తరాలకు కూడా ఏమిటి అదే జబ్బుని అంటిస్తున్నాం. అదేగా జరుగుతుంది. ప్రహ్లాదుడు, నానా ఇది జబ్బు నానా నువ్వు చెప్పేదన్నీ కూడా, వద్దు నానా అంటాడు. హిరణ్యకశిపుడు బుర్రకు వెళ్ళా ఇవన్నీ. జబ్బు అంటావేంద్రా నువ్వు? జీవితం అంటే ఎంజాయ్ చేయాలి. లైఫ్ ఈజ్ ఐస్ క్రీమ్, కరిగే లోపల ఎంజాయ్ చేసే లైఫ్ అంతా. మొన్న ఒక అతను లండన్లో ఒక పెద్ద సైంటిస్ట్, ఏదో న్యూస్లో వచ్చింది, చనిపోయాడు ఆయన. పెద్ద సైంటిస్ట్. లైఫ్ ఒకటే లైఫ్ ఉండేది మనకు, ఒకే జీవితం, ఫుల్గా అనిపించేసేయండి. అర్థమవుతుందా? ఏదైనా చేసేసేయండి, ఒకే జీవితం అంతే, నెక్స్ట్ ఇంకేం లేదు, శూన్యం అంతా. ఇప్పుడు పక్షులు ఎలా పుట్టాయి, అవి జంతువులు ఎలా పుట్టాయి, క్రిమికీటకాలు ఎలా పుట్టాయి, ఇన్ని జీవరాశులు ఎలా పుట్టాయి ఒకే జీవితం అయితే. సృష్టి ఇవన్నీ మనం చూసే ప్రపంచం అంతా వేరేగా ఉంది కదా. మీరేమైనా అనుకున్నారా ఒకే నాకు మానవ దేహంలో పుట్టాలి అనుకున్నా? మనం ఏమైనా ప్లాన్ చేసామా? అస్సలు లేదు కదా. కాబట్టి మానవ జీవితం ఇది వచ్చిందే మొత్తం సమస్త సృష్టిని తెలుసుకోవడానికి ఈ జీవితం ఇది. ఎలా బతకాలంటే ఇదేమిటి? ఎలా బతకాలంటే ఏమిటి? అందంగా బతకడం కాదు, అర్థవంతంగా బతకడం, సుఖంగా బతకడం కాదు, జ్ఞానంతో బతకడం, బంధాలతో బతకడం కాదు, భగవంతుడితో బతకడం. ఈ జ్ఞానం లేకుండా మనం ఈ 70 ఏళ్ళ వరకే ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు పెద్దగా తెలివైన వాళ్ళు కాదు. కృష్ణుడు ఏమంటాడు? మూఢః. అర్థమవుతుందా? కృష్ణుడు ఏమంటాడు వాళ్ళని? మూఢః, ఫూల్స్. బుర్ర లేదప్ప వీళ్ళకి. అనిపిస్తుంది కదా మీకు ఎప్పుడైనా? ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఫీల్డ్లో బాగా సక్సెస్ అయ్యారనుకోండి, సరిగా చేయకపోతే బుర్ర లేదప్ప ఏం చేస్తారు అనిపిస్తుంది కదా. గీత చదివితే మనకు అనిపించేది ఏమిటంటే, ఎవరైతే గీతా జ్ఞానంలో రాకపోతే వాళ్ళు చూసి ఏమనిపిస్తుంది మనకు? ఏం ఫూల్స్లో మూర్ఖులు రా బాబు వీళ్ళు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? చాలా మనం సాధించేసాం రా బాబు జీవితం అనుకుంటారు వాళ్ళు. అప్పుడు కృష్ణుని చెప్పే 2 శ్లోకాలు, 5-6 శ్లోకాలు భవిష్యత్తు గురించి మీకు ప్రశ్న ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి మీరు. అదే మీరు ప్రశ్న వేసుకోవాలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరు ఆన్సర్ చేయలేరు దీన్ని. అర్థమవుతుందా? ఎవరు ఆన్సర్ చేయలేరు ఈ ప్రశ్నని. ఎంత మేధావులైనా మీరు వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి.
ఏమంటాడు? ఇదే ఆఖరి జీవితం అంటాడు, లేదంటే నేను స్వర్గానికి పోతాను అంటాడు, లేదా ఎక్కడికో పోతాను అంటాడు, ఎక్కడ పోతానో తెలియదు ప్రభు అంటాడు. అంటే వాళ్ళకి నెక్స్ట్ గమ్యమే తెలియదు. ప్రపంచం అంతా చెప్తున్నా ఈ 2 శ్లోకాలు గమ్య గురించి చెప్పే శ్లోకాలు ఇవి. అంటే సృష్టిని వివరించే శ్లోకాలు ఇవి. అంటే ఒకడు జంతువుగా ఎలా పుడతాడు, పక్షిగా ఎలా పుడతాడు, మనిషిగా ఎలా పుడతాడు, ఆ వెనకాల ఉన్న సృష్టి రహస్యాలు చెప్పే శ్లోకాలు ఇవి. ఇది తెలుసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం కదా. ఒకటి కుక్కగా ఊరికే అయిపోలేదు. అయితే అర్థమవుతుందా? వాడు చాయిస్ తీసుకోవాలి. కుక్క అయిపోవాలి, కూడా చాయిస్ అవ్వాలా. ఈ కుక్క ఎందుకు వేయడం తెలుసుకున్న మళ్ళీ కుక్క అవ్వాలని కోరుకుంటాం మనం. అది తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం, మనకు జ్ఞానం లేదు కాబట్టి ఏదో లక్, ఒకడు మనిషిగా పుట్టేశాం, ఏదో లక్, ఒకడు పక్షిగా పుట్టేశారు, ఏదో లక్, కుక్కలుగా పుట్టేశారు, ఏదో లక్ అని చెప్తాం. ఇక్కడ లక్ ఏం లేదు. ఇక్కడ మీరు చేసిన ప్రతి కర్మ ప్రతిఫలం మీ వెనకాల వెంటాడుతూ ఉంటుంది. కర్మ నా దైవ నేత్రేన, కర్మానుసారమే ఇక్కడ జీవితం ఉంది. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. కాబట్టి ఒకడు ధనవంతుడు అవుతున్నాడంటే మనం ఏమనుకుంటాం, కష్టపడి స్టేజ్కి వచ్చాడు అంటాడు. ఇప్పుడు అందరూ అదే కష్టపడిన వాళ్ళు కూడా సక్సెస్ రావాలి కదా. మరి అందరికి వస్తుందా? రావట్లేదే. ఇప్పుడు ఒకటే ఈ మార్గం, ఇది చేస్తే నేను ఇట్లా పెద్దగా పొజిషన్లోకి వచ్చాను అన్నప్పుడు అందరూ ఆ పొజిషన్లో రావాలి కదా. రావట్లేదే. ఒకే ఇంట్లో ఉండి ఒకే తల్లిదండ్రులు ఉన్నా కానీ ఈ ఆ బిడ్డలందరూ ఒకే మార్గంలో వెళ్తున్నారా? మీరే చూడండి. ఇవన్నీ సృష్టి ధర్మాలుగా, ఇవి రహస్యాలు కదా ఇవన్నీ. ఎందుకు ఇవే జరుగుతుంది? అదే కర్మాను జరుగుతుంది. లక్కే కాన్సెప్టే లేదు. లక్కుని నమ్ముకోవద్దండి ఎప్పుడు కూడా. మీరు చేసిన కర్మ ప్రతిఫలం మీకు వద్దన్నా మీ ఇంటికి వచ్చేస్తుంది, మీతోనే ఉంటుంది, మీ నీడలాగా వెంటాడుతుంది. అది ఏదో ఒక రూపంలో, అది మనకు బయట సమాజ రూపంలో, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక 3 రకాల మార్గాల్లో మనిషికి బాధలు ఇస్తుంది ప్రకృతి. కాబట్టి దాన్ని మనం తప్పించుకోలేం. అదే కృష్ణుడు ఏమంటున్నాడు ఇక్కడ, అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం. అర్జున, మానవ జీవితమే నన్ను స్మరించుకో. చనిపోయేటప్పుడు అంత్యకాలేచ, చనిపోయేసావా నన్ను గుర్తుపెట్టుకోవయ్యా. అది ఈజీనా? అది ఈజీ కాదు. దానికి ఉదాహరణ కూడా ఉంది. వాపే స్మరణ భావం. నెక్స్ట్ ఏమంటాడు స్వామి, నన్ను స్మరించుకోలేదు అనుకో అర్జున, నువ్వు ఎవరినో స్మరించుకుంటావు చనిపోయేటప్పుడు. ఎవరిపైన నీ ప్రేమ ఉంటే వాళ్ళు స్మరించుకుంటాం కదా. వాళ్ళు అనికి తగినట్టుగా నీకు అలాంటి శరీరం వస్తుందయ్యా అంటున్నాడు స్వామి. అదే భాగవత పురాణంలో ఒకటి ఉంది. ఇది ఋషభదేవ అని ఉంటారు. ఋషభదేవ జైన్ ఉంది కదా, జైన్స్ అంతా కూడా జైన్ ఫిలాసఫీ ఎంత వచ్చిందే అది మెయిన్ ఋషభదేవ అని స్టార్ట్ అవుతుంది అంతా కూడా. ఋషభదేవ గొప్ప మహాభక్తుడు ఆయన. ఆయనకు 100 మంది పిల్లలు. ఆయనకి 100 మంది, ఆయన గొప్ప చక్రవర్తి. 100 మంది పిల్లలు. 100 మంది పిల్లల్లో ఫస్ట్ కొడుకు, పెద్ద కొడుకు పేరు భరత మహారాజు. ఆయన 100 మంది పిల్లల్ని పిలిచి చెప్తాడు ఋషభదేవుడు, మనం చక్రవర్తులు అయినా కానీ మానవ దేహాన్ని రాజ్య సుఖాల కోసం లేదంటే ఆ పవర్ కోసమే జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. కష్టాన్ కామాన్ విత్ భుజః. కష్టాన్ కామాన్, కష్టపడే తత్వం, సుఖాలు విత్ భుజః అంటే వరాహంలో కూడా ఉంది బిడ్డలారా. అర్థమవుతుందా? వరాహం కూడా సుఖంగానే ఉంది. విత్ భుజః అంటే మలమూత్రాలు తినే జీవులు కూడా ఉన్నారు. కానీ మానవ జీవితం ఈ కష్టం, ఈ కామ సుఖాల కోసం కాదయ్యా. పుత్రాన్ తపస్య, దేనికోసం? తపో దివ్యం ఏనకా పుత్ర. పిల్లలరా, మానవ జీవితం తపస్సు కోసం కానీ సుఖాల కోసం కాదు. కాబట్టి మీరు జీవితాన్ని జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తారు. కాబట్టి 80 ఏళ్ళ వరకు కష్టపడద్దండి, రిటైర్ తొందరగా అవ్వండి అని చెప్పిన తర్వాత వాళ్ళల్లో పెద్ద కొడుకు భరత మహారాజు గొప్ప మహాభక్తుడు. తండ్రి గారు చెప్పిన మాట వింటారు. అతని వల్లే మన దేశానికి కానీ, వర్షానికి కానీ, ఖండానికి కానీ భరత ఖండాన్ని వచ్చింది ఆయన వల్ల. రామలక్ష్మణ భరత వల్ల కాదు. ఋషభదేవ కొడుకు భరత మహారాజు ఈ లోకాన్ని పరిపాలించాడు కాబట్టి దీన్ని భరతవర్ష, భరతఖండం, భారతదేశం వచ్చింది ఆయన వల్ల. మనకు ఆయన పేరు రోజు స్మరిస్తున్న భారత్ అంటాం కానీ ఆయన స్టోరీ ఎంతమంది తెలుసు చెప్పండి?
అవునా కదా? మీకు ఎంతమంది విన్నారు ఆయన స్టోరీ చెప్పండి ఎవరైనా. భరత మహారాజ్ అందులో ఏమంటే రామలక్ష్మణ భరత అనుకుంటారు కొంతమంది. అవునా? ఈ భరత ఖండానికి పేరు వచ్చిందే వృషభదేవ కొడుకు వల్ల, భరత మహారాజ్. అప్పటి నుంచి దీనికి భరతవర్ష అని పేరు వచ్చింది. అతను రాజ్యాలంతా కూడా అంత చక్రవర్తి అయినా కూడా పక్కన పెట్టి తండ్రి గారిని మానవ జీవితం కొంతవరకే అన్ని ధర్మాలు చేయాలి, జీవితాంతం ధర్మాలు బాధ్యతలే కాదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీకు చెప్పింది కదా, రిటైర్మెంట్ ఎందుకు ఇస్తుంది మీకు? చనిపోయి ఎవరికి పనిచేయరు అంటారా వాళ్ళు? ఎక్కడైనా ఉందా అదే చెప్పండి మీరు? రిటైర్మెంట్ పాలసీ ఉంది కదా, ఎక్కడైనా అన్ని చోట్ల ఉంది కదా. కానీ మన మనిషి రిటైర్ ఎక్కడ అవ్వాలి? ముందు మైండ్లో అవ్వాలి రిటైర్, బయట కాదు. రిటైర్మెంట్ మైండ్లో రావాలంటే మనకి మానవ జీవితం ఎంతవరకు అందరూ కష్టపడదాం, తర్వాత జీవితాన్ని జాగ్రత్త కాపాడుకుందామని. ఇప్పుడు భరత చక్రవర్తి ఏం చేస్తారంటే, ఆయనకి భార్య పిల్లలు రాజ్యం అంతా ఉన్నప్పుడు రాజ్యాన్నంతా కొన్ని సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ పిల్లలకు అప్పగించేశారు. దాన్ని పిల్లలకు అప్పగించి హరిద్వార్ అలాగ వెళ్ళిపోయారు. నారాయణ సేవ చేసుకుందాం, ఎందుకంటే బాధ్యతలు అప్పగించేశారు. ఒక స్టేజ్ వచ్చేసేయాలి, కొత్త రక్తం రావాలి కదా. మన చైర్లో కూర్చోపోతే ఎలాగ ఆఖరి క్షణం వరకు ఇది నాదే, ఎవరు కూర్చోకూడదు తింటారు ఎలాగ. కొంతమంది అలా ఉంటారు కూడా. అర్థమవుతుందా? ఇది ఎవరికి దక్కనివ్వకూడదు, నేనే కూర్చోవాలి అంత. అట్లా ఉండకూడదు. చైర్ వేరే వాళ్ళకి ఇవ్వండి, తొందరగా రిటైర్ వాళ్ళకి ఇవ్వండి ఆ స్థానం. ఇప్పుడు కీస్ వేరే వాళ్ళకి ఇవ్వండి, మన దగ్గర పెట్టుకోకూడదు కీస్ అంతా. సో ఆ స్టేజ్ హ్యాండ్ ఓవర్ చేయాలా. భరతమ్మ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతాడు అడవిలోకి. వెళ్ళిన తర్వాత గొప్ప మహాభక్తుడు కదా, ఎప్పుడు కూడా భగవంతుడికి నామాలు జపం చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ప్రతిరోజు గంగా నదిలో స్నానం చేయడం, స్వామి నామ శ్రవణం కీర్తనం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పొద్దున గంగానది ఒడ్డున ఉండి హరినామ జపం చేస్తూ ఉంటాడు ఆయన. జపం చేస్తూ ఉంటే ఆ నది ఒడ్డుకి ఒక జింక పిల్ల వస్తుంది. జింక తల్లి జింక గర్భవతిగా ఉంటుంది. అర్థమవుతుందా? గర్భవతిగా ఉన్న జింక వస్తుంది అక్కడికి. ఆ జింక వచ్చిన తర్వాత ఆ జింక నీరు తాగుదామని తాగుతూ ఉంటుంది. వెంటనే ఒక పులి శబ్దం, సౌండ్ గట్టిగా వినపడుతుంది. జింకకి ఏంటంటే, జింకకి ఎవరికైనా ప్రాణం మీద ప్రీతి ఉంటుంది కదా. ఎప్పుడైతే ఆ శబ్దం వింటుందో ఆ భయానికో ఇదాన్ని అటాక్ చేస్తుందేమో, ఈ పులి నన్ను చంపేస్తుందేమో అని ఆ భయంతో, నీరు తాగాలనుకున్న జింక భయంతో అట్లా లోపలికి వెళ్ళిపోతుంది నదిలోకి. ఆ భయంతో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఆ భయంతో ఎప్పుడైతే దూకేస్తుందో జింక, వెంటనే అది ప్రెగ్నెంట్ కదా, గర్భవతి. ప్రెగ్నెంట్ ఏమైంది, వెంటనే డెలివరీ అయిపోతుంది అక్కడే ఆ భయంకి. అర్థమవుతుందా? జింక పిల్ల పుట్టేస్తుంది. కానీ ఎవరు పుట్టాలో కూడా చూడట్లేదు అది ఆ భయంతో. అర్థమవుతుందా? భయంతో ఎవరు పుట్టారో కూడా చూడట్లే. ఆ పులి శబ్దాన్ని భయంకి ఎట్లా దాటుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా దాటుకుంటూ వెళ్ళిపోయింది, అది దాటేస్తుంది. అక్కడ ఒక లోయ ఉంటుంది. ఆ భయంతో తెలియకుండా లోయలో పడి చనిపోతుంది. చూడండి, ఇది భరత మహారాజు పైనుంచి అన్నీ చూస్తూ ఉంటారు. అయ్యో, ఇప్పుడే జింక పుట్టింది, పిల్ల పుట్టిందే, తల్లి చనిపోయిందే పాపం. ఈ జింక పిల్ల చిన్నది, దీని బాగోగులు ఏమిటి పాపం అని. ఎప్పుడూ భక్తులకి ఏమంటే ఒక కరుణ రసం ఉంటుంది లోపల. కరుణ ఏమిటంటే దయ. అంటే వేరే వాళ్ళు మనం బాధ పెట్టాలన్న భావన ఉండదు భక్తులు. వైష్ణవులు అంటే అదే. అంటే వేరే వాళ్ళు మన హితం కోరుకుంటాం, కానీ వేరే వాళ్ళని మనం వాళ్ళని నాశనం చేయాల భావన రాదు. వేరే వాళ్ళ బాధల్లో ఉండకుండా ఎంతవరకు చేయగలుగుతాం, ఏదో పంచుకుందాం, ఏదో మాట సహాయమైనా పర్లేదు. ఇప్పుడు ఆ సహాయం అంటే అప్పుడు మనకు మీకు చేశారో లేదో, ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది. కొన్ని ఒక సెంటర్లు పెడుతున్నారు. హైదరాబాద్లో పెట్టారు కూడా, పూణేలో ఇక్కడ పెట్టండి, బాంబేలో పెట్టినారు కొన్ని సెంటర్లు. అక్కడికి వెళ్ళి మీరు ఏడవచ్చు. అర్థమవుతుందా? మనసారా ఏడవండి. అర్థమవుతుందా? గ్రీవెన్స్ సెంటర్స్ అంటారు అండి. అంటే మనిషికి అక్కడికి వచ్చి ఏడవచ్చు, తృప్తిగా ఏడవచ్చు, బాధలు చెప్పుకుంటూ ఏడవచ్చు. ఇంకా ఫ్రీగా ఏం కాదు, మీరు పే చేసి ఏడవాలి అక్కడ. అర్థమవుతుందా? సో అలాంటి కొత్త కూడా, ఎందుకంటే మనసు భారం తగ్గుతుందండి ఏడిస్తే. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మెంటల్ వెల్నెస్.
ఏమవుతుంది, మైండ్ కొద్దిగా కూల్ అవుతుంది. ఏడిస్తే కానీ కొద్దిగా, ఇప్పుడు ఒక అజీర్ణం అయిన వాడికి వామిట్ అయిపోతే ఎలా కదా, పొట్ట కొద్ది శుద్ధి ప్రశాంతంగా అనిపిస్తుంది వామిట్ అయిన వాడికి, అవునా కదా, ఏదో తగులుకుంటూ ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది కదా. మైండ్ కూడా ఒకసారి వాళ్ళు ఏం చేయాలి, భారం ఎక్కువైపోతే వాడు అట్లీస్ట్ ఏడ్ చేసి కాసేపు అది ఆ బాధ తగ్గుతుంది అని, తగ్గుతుంది యాక్చువల్లీ ఒకరు చెప్పుకోవడం వల్ల కానీ. అర్థమవుతుందా? ఇప్పుడు బాధలు ఎప్పుడు అందరూ సొల్యూషన్ ఇస్తారని కాదు, అందరూ మాట్లాడుకుంటారా, సొల్యూషన్ ఒకసారి మాట్లాడరు, వాడు చెప్పాలనుకుంటే చెప్పేస్తాడు అంతే. నువ్వు వింటే విను, వినకపోతే పో. అర్థమవుతుందా? వాళ్ళు ఉన్న భారాన్ని దించాలి ఫస్ట్ వాడు. అలా దానికోసం కొత్త కొత్త కాన్సెప్ట్లు అంతా వచ్చేసాయి ఇప్పుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది ఇక్కడ, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. భరత మహారాజు ఏమైంది, అయ్యో ఆ జింక పిల్ల పాపం దాని భవిష్యత్తు ఏమిటి అని ఆయనకి చూసి వెంటనే వెళ్ళి దిగి ఆ జింక పిల్లని పట్టుకొని, పాపం దానికి ఎవరు చూసి, తల్లి లేదే, కళ్ళ ముందు తల్లి చనిపోయిందే అని తీసుకొని ఆశ్రమాన్ని తీసుకొస్తాడు ఆయన. చిన్న పిల్ల పాపం రోజు హరినామం చేస్తూ బాగా సేవ చేస్తూ ఉండేవారు ఆయన ఎప్పుడు కూడా. జింక పిల్ల వచ్చిన తర్వాత కూడా కొద్దిగా జింకకు పాప ఏం కావాలో ఆహారం, అంతే కదా, దానికి ఏం కావాలో కొద్దిగా చూడడం, దానికి స్నానం చేయించడం. అర్థమవుతుందా? దాన్ని ఎప్పుడైనా ఆయన పడుకునేటప్పుడు కూడా ఇట్లా చెస్ట్ పైన ఇట్లా వక్షస్థలే ఇలా పెట్టి పడుకుంటాడు ఇట్లా. అర్థమవుతుందా? పాప ఒక చంటి బిడ్డలాగా లాలించినట్టుగా మనం ఇట్లా బుజ్జు జోజో కొడుతూ ఉంటాడు. తర్వాత దానికి కావాల్సిన ఆహారం కోసం వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటాడు. దాన్ని ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటు తీసుకెళ్తాడు. ఇప్పుడు చంటి బిడ్డని ఇంట్లో వదిలి వెళ్ళిపోలేం కదా, అట్లా తీసుకెళ్తుంటాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనతో పాటే. సో దాంతో ఆ జింకతో పాటలు పాడుతూ ఉంటాడు. కొద్దిగా ఏమవుతుంది అంటే, మనిషి కొద్దిగా హరిద్వారకి శ్రీహరి కోసం వెళ్ళి ఏమైనాడు, ఇప్పుడు జింక కోసం కొద్దిగా హరికి దూరం అయిపోయాడు. అర్థమవుతుందా? కుటుంబ బంధాలు, రాజ్యం, భార్య, పిల్లలు, అన్ని బంధాలు వదిలి హరిద్వారానికి వచ్చి ఆ శ్రీహరిని సేవలో దానికోసం అన్నీ త్యాగం చేసి వచ్చిన ఆయన ఇక్కడ ఒక జింక పిల్ల ఆయన జీవితంలో రావడం వల్ల ఏమైంది, రోజు దానిపైన కొద్దిగా మమకారం పెరిగి ఆ హరికి కొద్దిగా దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆయనకి పొద్దున్న లేస్తే జింక పిల్లే గుర్తొస్తూ ఉంటుంది. ఆయన ఒకవేళ జపం చేస్తున్న నా జింక ఏం చేస్తుందో ఒకసారి ఆయన మీలాగే మాల చేస్తూ ఉంటాడు. హరే కృష్ణ, వాట్సాప్ మెసేజ్ ఏమొచ్చిందో చెక్ చేసి మళ్ళీ చూద్దాం దీనికి కావాలంటే హరే కృష్ణ. అర్థమవుతుందా? మాల ఎక్కడ ఉంటుంది, మనసు ఎక్కడో ఉంది, మాల చేతుల్లో ఉంది, మన ఊరంతా తిరుగుతుంది. అలాగా ఆయన కూడా ఏమిటి, ఆ శ్రీహరి వాళ్ళ ధ్యానం చేద్దాం వస్తాడు, కూర్చుంటాడు, మళ్ళీ టక్కని ఆ జింకపల్లి ఏం చేస్తుందో అని అడి వెళ్ళిపోతాడు. ఇవన్నీ రేపు చెప్తుంటారు మా కొంతమంది, ప్రభు జపం చేయి పట్టుకుంటాను ప్రభు, అప్పుడే ఏదో ఒకటి వస్తుంది ప్రభు. ఇంకేం చెప్తామని చెప్పండి, అప్పుడే ఏదో ఒకటి గుర్తొస్తుందంట వాళ్ళకి, ఏదో పని చేయాలని వస్తుంది, మళ్ళీ చేద్దామని ఇంకా మాలం అట్లే. ఇది బయట సమాజం జరిగే విషయాలు ఇవన్నీ కూడా. దానిపైన వ్యామోహం ఉండాలా, ప్రేమ ఉండాలా. కృష్ణ ఇది నీతో ఉన్న ఈ 10 నిమిషాలు భగవంతుడి సేవలాగా చేయాలి, దాన్ని మనం మధ్యలో ఆపకూడదు. భరత మహారాజు ఏం చేస్తున్నాడు, మధ్యలో స్వామి సేవ ఆరాధన చేస్తున్నాడు అనుకోండి, వెంటనే జింక పిల్ల సౌండ్ వచ్చింది అనుకోండి, వెంటనే సేవ ఆరాధన కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా అర్థమవుతుందా? ఆ పాప దాని అపాయంలో ఉందేమో జింక పిల్ల అని. ఇట్లా కొద్దిగా ఎలా అయిపోయింది, భక్తికి దూరంగా అయిపోయాడు. ఒకరోజు ఆ జింక పిల్ల కనపడలేదు, ఆశ్రమం నుంచి వెళ్ళిపోయింది. ఆయన పొద్దున్న చూసి జింక పిల్ల లేదు ఎక్కడ. ఎట్లా అయిపోయాడంటే ఇంకా ఆయన ఒక పిచ్చివాడులాగా అయిపోయాడు. దానికోసం వెతుక్కుంటూ అడవిల్లో ఆ జింకని గట్టిగా అరుస్తూ, ఎందుకంటే ఆయన సౌండ్కి అలవాటు ఉంటుంది కదా, గట్టిగా అరుస్తూ ఎక్కడున్నావో రా దాని ఆహ్వానం, దానికి తప్పైందేమో అని అడవంతా తిరుగుతాడు, ఎక్కడా కూడా కనపడదు. అర్థమవుతుందా? ఎక్కడ కూడా కనపడదు. కృంగిపోతూ మృత్యు వచ్చేస్తుంది.
ఇది గొప్ప మహాచక్రవర్తి స్టోరీ. ఇది మన భారతదేశాన్ని పరిపాలించిన భరత మహారాజు స్టోరీ. ఇది మనం దీర్ఘం తెలియకపోతే ఎలాగా? భగవద్గీత డైరెక్ట్ లింక్ స్టోరీ ఇది. ఇక్కడ భరత మహారాజు అటువంటి ఒక గొప్ప మహా తండ్రి ఋషభదేవ, ఆయన శక్తి ఆవేశ అవతారం అంటాం ఆయన్ని. అంటే మహావిష్ణువు అంశ ఆయన ఋషభదేవుడు. అటువంటి గొప్ప మహాభక్తుడు. ఎలాగైతే ప్రహ్లాదుడు ఎలాగో ఋషభదేవుడు అలాగా భాగవత పురాణంలో అంత గొప్ప మహాభక్తుడు ఆయన. అటువంటి కొడుకు. ఆయన జీవితమంతా భక్తిమయమే. భరత మహారాజ్ జీవితం. భార్యా పిల్లలు ఉన్నప్పుడు కూడా ఆయన వాడికి ఆకర్షణ లోనవల. రాజ్య సుఖాలు కూడా దానికి లోనవల. ఈ రాజ్యాన్ని అనుభవించాలనే భావన లేదు. అవన్నీ త్యాగం చేసి వచ్చేసాడు. అన్నీ త్యాగం చేసి వచ్చి ఒక చిన్న జింక పిల్ల చూడండి ఎలాగా ఆ శ్రీహరికి నుంచి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస గోవిందుడు వెంకటేశ్వర స్వామి నుంచి అలాగా దూరం చేసేసి అతను ఆ చనిపోయే క్షణాల్లో కూడా మృత్యు వచ్చినప్పుడు కూడా బాధలోనే చూడండి, జింక వెళ్ళిపోయిందే, భార్య బంధాలు వదిలినప్పుడు కూడా బాధపడలా ఆయన. చిన్న బిడ్డలని ఆయన సొంత కొడుకుల్ని వదిలినప్పుడు ఆయన బాధ లేదు. రాజ్యాన్ని కరివేపలాగా వదిలేసాడు ఆయన, కరివేపాకులాగా. అర్థమవుతుందా? రాజ్యాన్ని కరివేపాకులాగా వదిలేసి హరిద్వార్కి వెళ్ళిపోయిన వ్యక్తి, దేని గురించి చింతన లేని వ్యక్తి, బాధ లేని వ్యక్తి, వదిలేసిన వ్యక్తి జింక పిల్ల కోసం ఎంతలా అంటే ఒక పిచ్చిలాగా అయిపోయింది చూడండి. ఇంకా ఆఖరి ఆ క్షణంలో ఆ బాధలోని అయ్యో దొరకకుండా పోయిందే అంటే భగవంతుడు దొరకలేదు బాధ కంటే కూడా జింక దూరం అయిందని బాధలు అయిపోయాడు ఆయన. అయ్యో నా భార్య పిల్ల వదిలేసాను ఆ బాధ లేదు ఆయనకి, జింక దూరం అయిపోయిందని బాధల్లో ఉంటూ ఆ స్మరిస్తూ చనిపోతాడు. అర్థమవుతుందా? కృష్ణుడు ఏమన్నాడు ఇక్కడ? ఎం వాపి స్మరన్ భావం తత్యంత కలేవరం. మళ్ళీ చెప్పండి, మంచి శ్లోకం ఇది. ఎం వాపి స్మరన్ భావం తత్యంత కలేవరం తంతమేవేతి కౌంతేయ సదా తద్భావభావితః. సదా తద్భావభావితః. కృష్ణుడి మాటలు, ఆయన ప్రకృతిని సృష్టించింది ఆయన కదా. ఏమంటాడు? ఎం వాపి స్మరన్ భావం. నువ్వు చనిపోయేటప్పుడు ఏ భావంతో, ఏ ఆలోచనలతో, ఏ కోరికలతో, ఏవి స్మరిస్తూ నువ్వు శరీరం వదులుతావో, ఎం వాపి స్మరన్ భావం తచ్చంత కలేవరం. శరీరం వదిలేటప్పుడు ఏమంటాడు ఇక్కడ స్వామి? తం ఏవేతి కౌంతేయ. అదే భావం, సదా తద్భావ భావితః. అదే భావంతో మళ్ళీ పుడతాం. ఇప్పుడు ఈ భరత మహారాజు జింకను తలుచుకుంటూ చనిపోయాడు కాబట్టి వెంటనే ఒక జింక గర్భంలో జింకలాగా పుడతాడు. అర్థమవుతుందా? భగవద్గీత సృష్టి ధర్మం వివరిస్తుంది కదా. మీరు ఎవరి తలుచుకొని ఏ భావంతో, అదే భావం ఎలా వస్తుంది? మన ఆలోచన రోజు మన మనసు ఎక్కడ పెడుతున్నామో, మన డబ్బులు ఎక్కడ పెడుతున్నామో గ్యారంటీ బాగా జాగ్రత్తగా ఉన్నాం మనం. ఫోన్ ఇంకా జాగ్రత్తగా ఉంటాం. ఫోన్ అని మిస్ చేయకుండా ఎక్కడ జాగ్రత్తగా పెట్టుకుంటాం లేదా? ఫోన్ ఛార్జర్ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటాం. కానీ మన మనసు ఎక్కడ పెడుతున్నాం మనం? చెప్పండి. ఫోన్ పైన జాగ్రత్త, బంగారు పైన జాగ్రత్త, ధనం పైన జాగ్రత్త, ఆస్తి పత్రాల పైన జాగ్రత్త, ఇవన్నీ బాగానే పెట్టుకుంటున్నాం. మనసు ఎక్కడ పెడుతున్నాం మనం? మనసు ఎక్కడ ఉండాలి ఎప్పుడు కూడా? మన్మనా మద్భక్తో అర్జున, నీ మనసు నా పైన ఉండాలి అర్జున అంటాడు. మన మనసు ఎక్కడ పెట్టాలి? కృష్ణుడి పైన పెట్టాలి మనసు. కానీ మన మనసు ఎక్కడ పెడతామో మనం చనిపోయే క్షణంలో కూడా మనసు అక్కడికే వెళ్తుంది. ఇప్పుడు రోజు ఒక పని చేసేవాడు మైండ్ని ఉపయోగించుకుని మనసుతో చేసే శరీరం, దేహం, మనసు ఇవన్నీ కూడా ఏమిటి? ఒక సిస్టమ్ ఇది. ఇప్పుడు ఫోన్ అంటే కదా, ఫోన్ లోపల సిస్టమ్ అంతా ఉంది కదా, చిప్స్ ఉన్నాయి, అన్నీ కలిస్తే ఫోన్ పనిచేస్తుంది. ఇప్పుడు మన బాడీ పనిచేయాలంటే ఒకటి బాడీ ఒకటి సరిపోదు కదా, దానికి తగినట్టు బుద్ధి,
అహంకారం, మనసు ఇవన్నీ కలిస్తే మన పనులు జరుగుతాయి. ఇక్కడ మన మనసు ఎక్కడికి పెడతామో చనిపోయే క్షణంలో కూడా మనసు అక్కడికే వెళ్తుంది. మన పొద్దున్న నుంచి మన మనసంతా కూడా పనులు చేస్తున్నా శ్రీహరి, కృష్ణ, గోవింద గోవింద మనసు ఆయన గోవింద వైపు నడుస్తుంటే మృత్యు సమయంలో కూడా మనసు గోవిందుని వైపే వెళ్తుంది. మన మనసంతా కూడా ఇప్పుడు వేరే మీద పెట్టేసామనుకోండి, వేరే వ్యక్తుల పైన. ఇప్పుడు భరత మహారాజ్ జింక పైన పెట్టాడు, మన కుక్క పైన పెట్టామనుకోండి. పెట్ డాగ్ అంటాం కదా, ఇప్పుడు ఫ్లైట్లో అలో చేస్తారు పెట్ డాగ్స్, కొన్ని ఫ్లైట్స్లో కూడా పెట్ డాగ్ అని. పొద్దున్నుంచి ఆ కుక్కకి ఏం కావాలో, కుక్కకి తినిందో లేదో, కుక్కకి స్నానం చేయించడం, కుక్క వాకింగ్ తీసుకొని పోవడం, అర్థమైందా? కుక్కకి మళ్ళీ పెట్ ఫుడ్ అంటారు. అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా స్టోర్ ఉండేది, పెట్ స్టోర్ అనేసి, అర్థమవుతుందా? అలాగే డీమార్ట్, వీమార్ట్ ఉన్నాయి కదా ఇక్కడంతా మీకు. అక్కడ పెట్ మార్ట్, పెట్ స్టోర్స్ ఏంటంటే కుక్కల కోసం ఆ షాప్ అంతా, అది పెద్ద అమెరికా మొత్తం ఉన్న షాపులన్నీ కూడా పెట్ మార్ట్ అనేది, వాల్మార్ట్ లాగా, డీమార్ట్ లాగా. దానికోసం సపరేట్ ఫుడ్, కావాల్సిన ఎముకలు అన్నీ నీట్గా తయారు చేసి పెట్టుకుంటారు అక్కడ, అర్థమవుతుందా? మనిషి పొద్దున్న లేస్తేనే కుక్కకి ఏం కావాలో, దానికి ఏం కావాలో, దీనికి ఇదే ధ్యాసలో ఏమవుతాం? వాపి స్మరణ భావం. చనిపోయేటప్పుడు ఏమవుతాం మనం? కుక్క అవుతాం. ఆయన జింక, మన కుక్క. మన జింకలు ఎక్కడ దొరకవు కదా, కుక్కలు దొరుకుతాయి, కుక్కలు పెట్టుకుంటాం, అర్థమవుతుందా? కుక్కలుగా మిస్ అయితే పిల్లి, క్యాట్, మియా మియా చూసుకుంటే ఏమవుతుంది? లాస్ట్కి మనం కూడా మ్యామ్ అవుతాం. కాపి మ్యామ్. అదే మైండ్ అదే ఉంటుంది కదా, మ్యామ్ గుర్తొస్తూ ఉంటుంది. వెళ్ళిపోతుంది ఆ కుక్క, పిల్లి ఎలా బతుకుతుందో పాపం ఉందని, అర్థమవుతుందా? మీ మనసు ఎక్కడ బతుకున్నప్పుడు మనసు ఎక్కడ పెడతారో చనిపోయేటప్పుడు మనసు అక్కడికే వెళ్తుంది. అందుకే హరే కృష్ణ మంత్రం అంటే మన మనస్సేన లగ్నం. మన మనసు ఎప్పుడు కూడా ఆ శ్రీహరి, ఆయన నామం పైన లగ్నం, ఆయన పైన మనం ధ్యాస పెట్టాలా, మనసు అక్కడ ఉపయోగించాలా. భగవద్గీత పైన మనసు పెట్టాలా, భగవంతుడి సేవ పైన మనసు పెట్టాలి. మనసు ఎక్కడైతే ఎక్కువ పెడుతుంటామో మైండ్ ఏమవుతుంది? ఆలోచన అక్కడికే వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు రోజు సినిమాలు చూస్తారు, 10 సినిమాలు చూస్తారు పొద్దున్న నుంచి, మీరు మైండ్ ఎక్కడ పోతుంది? రాత్రి అంతా వైకుంఠం వెళ్తుందా? హరిద్వార్కి వెళ్తామా? రామేశ్వరం వెళ్తామా? మైండ్ అనేది ఏముంటుంది? అన్ని సినిమాలు మిక్స్ చేసి ఉంటాడు వీడు కల్లో. వీడు ఆ సీను ఈ సీన్ అన్నీ మిక్స్ అయిపోయాడు, అంతా అదే అన్ని విజృంభిస్తుంటాడు కల్లో వాడు. ఇంకా ఎందుకంటే మైండ్ ఏం చేస్తుంది? అన్నీ మిక్స్ చేస్తుంది, మిక్సర్ లాగా మైండ్, అర్థమవుతుందా? ఎప్పుడో పులి చూసుంటాడు, ఏదో చూసుంటాడు, మైండ్ ఏమవుతుంది? అన్నీ కలిసి ఒక కొత్తగా క్రియేట్ అవుతుంది మైండ్ అదే ఉంటుంది కదా. మీరు టెస్ట్ చేయండి. మీరు ఒక రోజు కొన్ని పనులు అదే చేస్తుండే మైండ్ అక్కడికే వెళ్ళిపోతుంది తెలియకుండా ఆలోచనలు. అది జీవితాంతం చేస్తే మీరు చెప్పేది ఏంటంటే మీకు తెలియకుండానే, మీ కంట్రోల్ లేకుండానే మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది కృష్ణుడు చెప్పేది. దీనికి ఏం చేయాలి? అభ్యాస యోగయుక్తైన రోజు ట్రైన్ చేయాలి మైండ్ని. ట్రైనింగ్ అంటే ఏమిటి? హరే కృష్ణ మంత్రం రోజు జపం చేస్తే మైండ్ అట్లా అది అప్పుడు కొద్ది కొద్దిగా ఏమవుతుంది? కుక్కలు, పక్షులు, జంతువుల నుంచి ఏమవుతాం? భగవంతుడి వైపు వెళ్తాం. నారాయణ స్మరణలో ఉండాలి మనం. ఇప్పుడు ఏమైంది? ఆయన ఇక్కడ నుంచి జింక గర్భంలోకి వెళ్ళాడు, అర్థమవుతుందా? కానీ ఆయనకు భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే గొప్ప మహాభక్తుడు. చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా, అవునా కదా? అంత గొప్ప చేసి చిన్న జింక వల్ల ఆయనకి భగవంతుడు ఏమిచ్చాడు? ఆయనకి జ్ఞాపక శక్తి ఇచ్చాడు. శ్లోకం ఏంటి? పురుషోత్తమ యోగం 15వ అధ్యాయం 15వ శ్లోకం తీయండి అందరూ, చెప్పండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతి జ్ఞానం అపోహనం చ వేదేశ సర్వే అహమేవ వేద్యో వేదాంతకృద్వే విధేవ చాహం. ఇక్కడ కృష్ణుడు సీక్రెట్ చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తాడు? నేను ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చొని ఉన్నాను. నా నుంచి వచ్చేదే జ్ఞాపక శక్తి, నా నుంచి వచ్చేదే జ్ఞానం, నా నుంచి వచ్చేదే మతి మరుపు. వేదాలన్నీ నా ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. నిజానికి వేదాలన్నీ కూడా నా నుంచి వచ్చాయి. స్వామి అంటాడు జ్ఞాపక శక్తి, మతి మరుపు అన్నీ నా నుంచే రావాలి.
అందుకే అభక్తులకి స్వామి ఏం చేస్తారు, మృత్యు సమయంలో మతిమరుపిస్తారు, మనకు తెలియకుండా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ భరత మహారాజు కృష్ణుడు ఏమిచ్చాడు, పూర్వజన్మ జ్ఞాపక శక్తి ఇచ్చాడు. జింక దేహంలో ఉన్నా కూడా, తల్లి గర్భంలో ఉన్నాడు జింకలాగా, కానీ గతమంతా గుర్తుంది. పుడతాడు జింకలాగా పుడతాడు, కానీ అందరి జింకలాగా ఉండడు. అర్థమవుతుందా? అందరి జింకలు ఏం చేస్తాయి, ఏదో కొద్ది అవి గడ్డి తిరగడం ఇంతే కదా జింక చేసే పనులన్నీ కూడా. ఈయనేమిటి, ముందు గత జన్మంతా నేను పుట్టిన వంశం ఏమిటి, అంత గొప్ప భక్తిలో ఉన్నాను, నా జీవితం ఇంత భయంకరంగా అయిపోయిందే, వైకుంఠాన్ని శ్రీమన్నారాయణ చేరుకోవాల్సిన ఒక అవకాశం ఒక జింక వల్ల మిస్ అయిపోయింది అని బాధపడుతూ, ఎందుకంటే భగవంతుడు ఆ స్పృహ ఇస్తాడు ఆయనకి, గతం గుర్తు రావాలి అని. మేము తెలమని అనుకున్నాం, మనకు అలాంటి స్పృహ వద్దు అనుకున్నాం కదా. కావాలా మీకు ముందు జన్మలు ఏమేం చేసేవారు అన్నీ, అది భయంకరం అవన్నీ గుర్తుండే. అసలు నిద్ర ఇప్పటికే ఈ జన్మ నిద్ర రావట్లేదు సరిగా. ముందు జన్మ గుర్తుంటే చూడండి, ఒకరి ముందు జన్మ వరాహమైన అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది, తెలియకుండా అక్కడే తిరుగుతూ ఉంటాం. లేదా వరాహాన్ని చూసి ప్రేమ పుడుతుంది, రారా అంతా ఒకటే, మనం ఒకటే పార్టీ, అవునా కదా, తెలియకుండా అంతే కదా. ముందు నేను వరాహం, ఇప్పుడు నువ్వు వరాహం కదా, వెరీ గుడ్. ముందు మనం అదే కదా, మనది ఒకే ఫ్యామిలీ. మర్చిపోయినా నేను యాక్చువల్లీ ఇంటికి తీసుకొచ్చా వరాహాన్ని కూడా, ముందు జన్మని వరాహాన్ని. నేను మీ ఇంట్లో ఒప్పుకుంటారా వరాహం మీద వెళ్తే? చెప్పండి. అంటే ఈ గత ఉన్న భగవంతుడు మనకిచ్చిన వరం మతిమరుపు. కొన్ని బాధలు మర్చిపోవాలని కోరుకుంటామా లేదా మనం? మీరే చూడండి, ఏదైనా ఒక తీవ్రమైన బాధిస్తుంది అనుకోండి, మీరందరూ ఏం కోరుకుంటారు? సైకాలజీకి ఎందుకు వెళ్తారు? సైకాలజిస్ట్ అంతా కూడా అది ఎట్లా మర్చిపోవాలి. కొన్ని సంఘటనల జీవితంలో ఒక ఇంప్రెషన్ స్ట్రాంగ్గా ఉంటాయి, అది బయటపడడం చాలా కష్టం. ఎవరైనా మిమ్మల్ని అవమానించారనుకోండి పబ్లిక్లో, అది ఈజీగా మర్చిపోతారా? మీరు పెళ్ళికి వెళ్ళారనుకోండి, పెళ్ళిలో మిమ్మల్ని ఫుల్ అవమానించారనుకోండి, ఎలా ఉంటుంది మీకు? మళ్ళీ నిద్రపోతారా రాత్రికి మీరు? అంటే ఏదైనా ఒక సంఘటన, అంటే ఒక అవమానించే సంఘటన అవ్వచ్చు, ఒక నష్టం అవ్వచ్చు, ఏదైనా బంధంలో బాధలు అవ్వచ్చు, ఏదైనా ఒక మనసుకి గాయపడే సంఘటన అంత ఈజీగా ఇంపాసిబుల్. మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి, కృష్ణ కృప లేకుండా ఆ బాధ నుంచి బయటపడలేరు. మీరు ఎన్ని ఇట్లా ఏదో ఒక ఉద్యోగం చేయొచ్చు, లేదంటే ఒక వ్యాపారం చేయొచ్చు, వేరే కొత్త హ్యాబిట్స్ అలవాట్లు ఎన్ని తయారు చేసుకున్నా సటల్ ఎక్కడ సబ్కాన్షియస్గా అవన్నీ కూడా తడుతూనే ఉంటాయి. కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నా నుంచి వచ్చేదే మతిమరుపు, ఆయన కృప ఉంటేనే మర్చిపోతాం. ఎలాగైతే గత జన్మ మర్చిపోయామో, ఒక భక్తుడు ఏమిటి, ఈ జన్మలో కూడా భక్తులు ఎన్నో బాధలు పడుతారు, అంతేగాని ఆ బాధల్లోనే జీవించరు. కృష్ణుడు కృప వల్ల ఆ అవమానాలన్నీ కూడా మర్చిపోతాం. చలో బరి అంటే పూర్తి చేస్తాం దాన్ని, ఆ శక్తి ఆయన ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారు, దాని గురించి ఆలోచన చేసి 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 దిగులు పడిపోయి డిప్రెషన్, సప్రెషన్, కంప్రెషన్ ఏమన్నా అది భయంకరంగా తయారైపోతుంది జీవితం అంతా. వాళ్ళు అక్కడి నుంచి బయట పడలేక ఒక పీడకల్లాగా వెంటాడుతూ ఉంటుంది వాళ్ళకి చిన్న ఏదైనా జీవితం సంఘటనలన్నీ కూడా. కానీ భక్తుడు అని మర్చిపోయి బయట వచ్చేస్తారు. అది హరే కృష్ణ మహామంత్ర శక్తి. అదే ఇది తక్కువ అంచనా వేయద్దండి. మీరు ఎంత మందులు తీసుకున్నా మర్చిపోలేరు కొన్ని సంఘటనలు. భగవత్ కృప ఉండాలి. కానీ ఇప్పుడు ఆ భరత మహారాజు గొప్ప మహాభక్తుడు చక్రవర్తి జింక పిల్లగా పుడతాడు. జింక పిల్లగా పుట్టినప్పుడు గత జన్మమంతా గుర్తొస్తుందానికి. అసలు మనం ఏం చేసాం, మన బ్యాక్గ్రౌండ్ ఏమిటి, మనం చేసిన పని ఏమిటి చూడండి అనిపిస్తుంది కదా అని ఒక మస్తు అద్భుతమైన శ్లోకం చెప్తాడు చూడండి. ఆయన స్మరించుకుంటున్నాడు ఇప్పుడు. అంటే ఈ జింక దేహంలో ఉన్న ఆ స్పృహ ముందున్న భరత మహారాజ్ స్పృహే. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక శరీరం, ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక బాడీలోకి వెళ్ళిందనుకోండి, ఆ బాడీ తగినట్టు ఆలోచనలు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? అదొక మనిషి చనిపోయిన తర్వాత ఒకవేళ వాడు వేరే ఒక చిన్న దోమలాగా వేయడనుకోండి, ఆ దోమ లాంటి ఆలోచన వచ్చేస్తుంది. అది ఎక్కడో చూస్తుంది, ఇవన్నీ శరీరం వదిలేస్తుంది. అహంకారం, మనసు, సూక్ష్మ శరీరం అంటారు మూడుని. అహంకారం,
బుద్ధి, మనస్సు. ఈ 3 కలిపితే సూక్ష్మ శరీరం. ఇది ఎక్కడ పెడతామో భౌతిక శరీరాన్ని బట్టి ఆలోచనలు వచ్చేస్తాయి. ఇది సైన్స్. ఇది అందుకే ఒక ఆత్మ ఈ సూక్ష్మ శరీరంతో రకరకాల శరీరాల్లో వెళ్తుంది, భౌతిక శరీరాల్లో వెళ్తుంది, ఫిజికల్ బాడీలోకి. దాంతో ఆలోచనలు వచ్చేస్తుంది దానికి. ఇంద్రుడు కూడా వరాహంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతాడు? వరాహంలాగా యాక్ట్ చేస్తాడు ఇంద్రుడు కూడా. ఇంద్రుని శపిస్తారు వాళ్ళ గురువు గారు బృహస్పతి. అహంకారంతో ఉన్నాను, వరాహం అయిపో ఉంటాడు. ఇంద్రుడు వరాహం అయిపోతాడు. వరాహ తెలిపిన తర్వాత నారదముని అడుగుతాడే, నువ్వు లోక అధిపతి అయ్యా, ఇంద్రుడయ్యా, నువ్వు అమరావతి అధిపతి ఇంద్రుడయ్యా అంటే వరాహం నవ్వుతాడు. నేను ఇంద్రుడే అంటే నేను వరాహం, నేను ఇంద్రుడు. ఇంద్రుడు ఎప్పుడైతే వరాహం అయిపోతాడో ఇంద్రుడు ఆ భావన వెళ్ళిపోయింది అక్కడే. ఇక్కడ బేబీ వరాహాలతో ఆడుకుంటూ, అర్థమవుతుందా? ఆ మలమూత్రాలు తింటూ, ఎంత బాగుంటే నన్ను ఇంద్రుడు అంటావు, దేవలోకం అంటే ఏమిటయ్యా నువ్వు, అర్థమవుతుందా? నేను ఇంద్రుడు, ఇదే నేను ఇంద్రుడు పేరు కూడా గుర్తుండదు ఆయనకి. నారదముని చెప్తాడు, చూడు ఇది కదా సృష్టి మాయ అని. చూసారా, ఎప్పుడైతే శరీరం వదిలేస్తామో, ఏ శరీరానికి వెళ్తామో ఆ శరీర ధర్మం కూడా ఉంది దానికి. దాన్ని ఏమంటాం? శరీర ధర్మం. ఆ శరీర ధర్మాన్ని బట్టే నడుచుకోవాలి అక్కడ. ఇంద్రుడు అదే ప్రకృతి. మాయ అంటే ఏమిటి? ఆ శరీర ధర్మాన్ని బైండ్ చేస్తుంది, బంధిస్తుంది అహంకారంతో. ఆ విధంగా నడుచుకోవాల్సిందే. అప్పుడు నారదముని ఎట్లో కూడా దానికి ఆయన దివ్య జ్ఞానంతో వాడు నిద్ర లేపుతాడు లోపల వరాహంలో ఇంద్రుణ్ణి. అరే బాబు, నువ్వు ఇంద్రుడు అప్పుడు చూసి ఏంది మన జీవితం ఏంటి, వరాహ దేహం ఏమిటి, మన తినే ఫుడ్ ఏమిటి, ఏది మన పరిస్థితి ఎలా అయిపోయింది, నారద నన్ను ఎట్లా కూడా కాపాడుస్తా. చూసారా, అందుకే దివ్య జ్ఞాన హృదయ ప్రకాశితో గురువు ఉండాలి, ఆచార్యులు, ప్రభుపాద ఆచార్యులు ఉండాలి మనలో ఆ దివ్య జ్ఞానాన్ని లేపడానికి. ఇక్కడ భరత మహారాజు తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు, అర్థమవుతుందా? అది చెప్తూ ఒక శ్లోకం చెప్తా, అద్భుతమైన శ్లోకం ఇది. అహో కష్టం భ్రష్టోహం ఆత్మవతం అనుపతా యం విముక్త సమస్త సంఘర్ష్య వివిక్త పుణ్య అరణ్య శరణ్య ఆత్మవత్మః ఆత్మాని సర్వేషాం ఆత్మానం భగవతి వాసుదేవే తద్ అనుశ్రవణ మనన సంకీర్తన ఆరాధన అనుస్మరణ అభియోగేశన యా సకల యామేన కాలేన సమావేశితం సమాహితం కార్ష్ణయేన మనస్తత్ పునర్ మమ బుద్ధ్యా ఆశ్రయాన్ మృగసుతం అనుపరిశుశ్రవ. అద్భుత శ్లోకం భాగవత పురాణంలో ఇది. ఇది జింక దేహంలో ఉన్నప్పుడు చెప్పిన శ్లోకం ఇది. చూడండి, ఆయన జింకగా ఉన్నప్పుడు చెప్పిన శ్లోకం ఏం చెప్తున్నాడు ఇక్కడ? అహో కష్టం, ఎటువంటి కష్టం వచ్చింది నాకు, ఇది ఏమి కష్టం ఇది అంటున్నాడు. చూడండి ఇక్కడ, ఇటువంటి జింక శరీరంలో నేను వచ్చేసానే, ఈ జింక శరీరంలో వాసుదేవ భగవతి అనుస్మరణ శ్రవణ స్మరణాది. అయ్యో, ఈ దేహంలో భగవంతుడు నామం జపం చేసే అవకాశమే లేదే. చూడండి ఆయన ఆలోచన ఎలా ఉందో. వాసుదేవ భగవతి శ్రవణ, ఆయన గురించి వినే అవకాశం లేదే. అంతే కదా, జింకకి ఏమైనా అర్థమవుతుందా చెప్తుంటే? జింక నాలుగుతో హరే కృష్ణ అంటుందా? అనలేదు కదా. ఆయన జింక శరీరం భగవంతుడు నామం జపం చేయలేకపోతున్నాడు. కోరికతో ఉంది చేయాలని, కానీ శరీరం సపోర్ట్ చేయట్లేదు. అర్థమవుతుందా? మరి ఇప్పుడు వయసు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే భక్తిలో ఉండాలి. వయసు అయిపోయాక, ఆరోగ్యం అంతా క్షీణించిపోయిన తర్వాత అప్పుడు భగవంతుడు స్మరించుకుంటామంటే అది ఇంపాసిబుల్, చాలా కష్టం. నాలుక తిరగదు, మనసు అక్కడికి వెళ్ళదు, చెవులు పనిచేయవు సరిగా, భగవంతుడు నామం జపం చేయలేం. ఆరోగ్యం ఉన్నప్పుడే పనులు చేయాలి మనం. అదే జింక ఆయన ఏమంటాడు చూడండి, జింక శరీరంలో ఉండి నేను భగవంతుడు నామం చెప్పలేకపోతున్నానే. ఏమంటున్నాడు చూడు ఇక్కడ, ఈ భగవంతుడి కోసం నా భార్య, పిల్లలు, బంధాలు అన్నీ వదులుకొని వచ్చేసానే. ముందు జన్మలో అన్నీ వదిలేసానే భగవంతుడి కోసం, వాసుదేవుడి కోసం. కానీ అన్నీ వదిలిన వైరాగ్యమంతా కూడా నిష్ప్రయోజనం. అంటే ఇంకా ప్రయోజనం ఏమీ లేకుండా, విలువ లేకుండా పోయింది నా వైరాగ్యానికి. జింక పిల్లతో బంధం ఎలా వచ్చిందో నా కృష్ణ అని ఆయన ఎంతో ఏడుస్తున్నాడు జింక దేహంలో. జింక దేహంలో ఏడుస్తూ ఆహారం కూడా తినట్లా. అర్థమవుతుందా? జింకలాగానే నడుచుకోవట్లేదు. తల్లి గర్భం వచ్చిన తర్వాత తల్లి జింకను వదిలేస్తాడు.
ముందు ఏ ఆశ్రమంలో అయితే ఆయన శ్రీహరిని సేవ చేస్తున్నాడో ఆశ్రమాన్ని వెళ్ళిపోతాడు మళ్ళీ. అర్థమవుతుందా? మన మనసు భగవంతుడు ఎప్పుడు కూడా ఇది మీరు చేసిన భక్తి మిమ్మల్ని వెంటాడుతుంది, వస్తుంది మళ్ళీ కాపాడడానికి మిమ్మల్ని. అందుకే మనం నెక్స్ట్ భగవంతుడికి సేవ చేసే వాళ్ళు భవిష్యత్తు ఎప్పుడు ఈరోజు రేపైనా ఎల్లుండైనా చేరుకుంటాం. కానీ ఆ మార్గంలో లేనివాడు, ఇప్పుడు ట్రైన్ ఎక్కినవాడు రేపైనా ఇంటికి వెళ్తాడు, ఆ ట్రైన్ ఎక్కనోడు అక్కడే ఉంటాడే వాడు. ఇది ఏం ఆయన అంత బాధపడుతుంటాడు. అప్పుడు తల్లి జింగను వదిలేస్తాడు వెంటనే. చూడండి, వైరాగ్యం వచ్చేసింది వెంటనే. చూడండి, అంటే గతం నేను ఏ విధంగా శ్రీమన్ నారాయణ సేవ చేశానో ఆ భావం వచ్చేస్తుంది ఇతనిలో. వచ్చి ఈ శ్లోకం చెప్తున్నాడు, నేను అన్ని నా రాజ్యం బంధాలు వదిలేసి ఒక చిన్న జింక పిల్లతో నేను కాపాడాను, ఓకే, కానీ దాని వదిలేయచ్చు కదా దాన్ని అడవుల్లోకి, దానిపైన ఎందుకు వ్యామోహం పెట్టుకున్నానే, దానికి ఎందుకు నేను సేవ చేశానే, దాన్ని స్మరించి ఎందుకున్నానే, శ్రీహరిని స్మరించకుండా ఆ జింక స్మరణలో ఉన్నానే, ఎంత మానవ జీవితాన్ని వేస్ట్ చేశానే, ఈ జింక దేహంలో నాకు అవకాశమే లేదే. చూడండి, అవకాశం ఉన్నప్పుడే దాన్ని వాడుకోవాలి మీరు. శరీరం చనిపోయే క్షణంలో ఆ టైంలో ఏదో మనం జపం చేద్దాం, 16 మాలలు చేసేద్దాం, భగవద్గీత పారాయణం చేసేద్దాం, వినేద్దాం, కుదరదు. ప్రతి రోజు ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఏది కూడా మీరు వినేది కానీ ఏది కూడా మీరు మీ మైండ్ ఎక్కడ పెడుతున్నారో పొద్దునుంచి రాత్రి వరకు అంత్య సమయాల్లో మైండ్ అక్కడికే వెళ్తుంది. రాసి పెట్టుకోవాలి అంతే. గీత చెప్పిన శ్లోకం ఇదే. ఎవరు మార్చలేము దీన్ని. ఇప్పుడు ఏమైంది, ఆ జింక దేహం వచ్చిన ఆశ్రమానికి వెళ్ళి సాధువులు వెళ్ళి కూర్చునేవాడు వెళ్ళి. అర్థమవుతుందా? మీరు కొన్నిసార్లు గమనించి ఉంటారు, కేరళలో గురువారప్ప టెంపుల్లో ఒక ఏనుగు ఉండేది. అద్భుతమైన స్టోరీ ఇది. నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను మీకు, పెద్ద స్టోరీ ఇది. ఆ ఏనుగు ప్రతిరోజును గురువారప్ప దర్శనం చేసుకుంటూ మైండ్ అట్లా ఆ సేవలోనే ఉండేది. గురువారప్పని మోస్తూ ఉండేది కృష్ణుణ్ణి ఏనుగు. అది ఇంకా చనిపోయే ముందు అర్థమవుతుందా, ఉపవాసం చేస్తుంది, తినకుండా కొద్ది రోజులు ఆహారం మానేసింది. ఏకాదశి రోజు అర్థమవుతుందా, ఏకాదశి రోజు లోపల దేవాలయంకి వెళ్ళింది, కృష్ణుని చూసి దర్శనం చేసుకుంది, కృష్ణుడికి నమస్కారం చేసింది, అలాగే చనిపోయింది. అది పెద్ద స్టోరీ అది. అంటే ఏ దేహమైనా కూడా భగవంతుడి కృప లేకుండా ఆ జ్ఞాపక శక్తి రాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ జింక దేహంలో ఉన్న సాధువుల సాంగత్యంకి వెళ్తున్నాడు. ఒకసారి మీరు చూసుంటారు కదా, ఒకసారి కొన్ని జంతువులు ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? వాడు ముందు జన్మలేని తప్పులేని చేస్తుంటారు వాళ్ళు. కానీ ఆ అనుగ్రహంతో కొద్దిగా భగవంతుడు జ్ఞానం కొద్దిగా ఉంటుంది. కానీ కుక్క ఇప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ అంటే చాలా అంటుందో పాపం, అది మొరుగుతే ఏమనుకుంటే అది కరుస్తుంది అనుకుంటారు మీరు. అది హరే కృష్ణ అనొచ్చు లోపలేమో పాపం. అవునా? మీరేమంటారు, రాళ్ళతో కొడతారు, ఏదో కరుస్తుందేమో ఇదని. చూడండి, దేహంతో పాటు భావం కూడా కలవాలి కదా. అర్థమవుతుందా? ఈ మన దేహంలో ఏంటి, కృష్ణ దేహం భావం రెండు కలుస్తున్నాయి ఇక్కడ, అవునా కాదా? అదే జంతు దేహంలో భావం ఉండొచ్చు, కృష్ణ అని అనాలి అనే భావం ఉండొచ్చు, కానీ దేహం సపోర్ట్ చేస్తుందా? అదే పాము దేహం తీసుకున్నాం మనం, కృష్ణ అని బుసగొట్టామనుకోండి, ఏమంటారు అందరూ? ఇంకా అదే ఆఖరి బుస్స, లేక అక్కడ కొట్టి చంపేస్తారు ఇంక అక్కడే, అవునా కదా? లోపల పామేమో కృష్ణ కృష్ణ అంటుంది, కానీ దేహం బుస్సా బుస్సా అంటుంది. ఏమంటే మన బయట వాళ్ళకి చంపేస్తాం. ఇప్పుడు పులి వచ్చింది మీ ఇంటికి, లోపల కృష్ణ కృష్ణ అంటుంది, లోపల భావం ఏమో మీరేమనుకుంటారు, ఇదేదో పులువు చంపేస్తుందని పట్టుకొని ఏదో చేస్తారు. అర్థం అంటే అన్ని దేహాల్లో భావం ఉన్నా దేహ సపోర్టు లేదు. కానీ ఈ దేహంలో మన మనిషి జీవితంలో దేహం భావం రెండు, కృష్ణ దేహం సపోర్ట్ చేస్తుంది, భావం సపోర్ట్ చేస్తుంది. మిగతా వేరే దేహాల్లో భావం ఉన్న దేహం లేకపోతే వేస్ట్ కదా. మీకు అర్థమవుతుందా మీ జీవితం యొక్క విలువేమిటో? ప్రతి మాట్లాడే మాట కృష్ణుడి యొక్క నామ కృష్ణ కీర్తన కోసం ఉండాలి మాట, మన ఆత్మశుద్ధి కోసం మాట.
ఆత్మశుద్ధి కోసం మాట, ఆత్మశుద్ధి కోసం వినాలి శ్రవణం, ఆత్మశుద్ధి కోసం స్పర్శ, ఆత్మశుద్ధి కోసం స్మరణం, ఆత్మశుద్ధి కోసం ఆత్మనివేదనం. ఇది శరీరం భావం కలిసే ఒకే ఒక్క జీవితం మానవ జీవితం. ఇప్పుడు భరత మహారాజు ఆయన హృదయంలో అంతా ఏడుస్తున్నాడు. అంటే నాకు చెప్పాలని కృష్ణ అనాలనుంది, కానీ నాలుక ఆ శబ్దం రావట్లేదే. అదే చెప్తున్నా మీకు, ఏనుగు నోట్లో కృష్ణ ఏనుగు సౌండ్ వినపడుతుంది కదా. ఇది ఎంతో అదృష్టం. ఇది చూడండి, మాట్లాడే శక్తి ఇచ్చాడంటే భగవంతుడు. దేనికి మించిన అదృష్టం ఈ సృష్టిలో ఇంకేమీ లేదు మీకు. ఇంకా మీరు దేని గురించి బాధపడుతున్నా మీరు మూర్ఖులే. ఇంకా మిమ్మల్ని మించిన మూర్ఖులే సృష్టిలో లేరని. ఎందుకంటే మాటలు, ఆ శక్తిని మనం, కృష్ణ అనే శక్తి ఒక మానవ దేహం తప్ప ఏ దేహం పలకలేని అద్భుతమైన బ్రహ్మ తారక నామ శక్తి భగవంతుడి యొక్క నామం. ఆ నామం జపం చేయలేని నాలుక ఎందుకు చెప్పండి. భగవంతుడి స్మరణ మన ఆలోచన. అప్పుడు మనం మీరే చూడండి, కృష్ణ అంటే వెంటనే గుర్తుకొచ్చేసి అరొక గుర్తొచ్చేస్తుంది కదా. ఇప్పుడు వేరే దేహంలో కృష్ణ అంటే గుర్తుకొస్తుందా? ఆ స్మరణే ఉండదే. కాబట్టి మన ఆలోచనలు భగవంతుడి స్మరణ కోసం ఆలోచన మానవ జీవితం. ఇది మాట్లాడే శక్తి, వినే శక్తి ఉంటే దీనికి మించిది ఏదో కోరుకోకూడదు మీ జీవితంలో. ఇంక మీరు కాళ్ళు చేతులు లేకపోయినా పర్లే, వైకుంఠం చేరిపోవచ్చు. ఇప్పుడు జంతువులకు 4 కాళ్ళు ఉన్నాయి కదా, ఉపయోగం ఏమిటి? అమీబాలు కొన్ని ఉంటాయి, చూసి సైన్స్ చదువుంటే చిన్నప్పుడు మీలో నేను ఎన్నో ఉంటాయి కాళ్ళు. ఉపయోగం ఏమిటి? ఎన్ని కాళ్ళు ఉన్నది ఉపయోగమా? కాబట్టి 2 కాళ్ళు ఉన్నా 4 కాళ్ళు ఉన్నా భగవంతుడు నామని చెప్పినప్పుడు కాళ్ళు ఉన్నా లేనట్టే. కాబట్టి ప్రతి నాలుక ఆ శబ్దం కృష్ణ, గోవింద, రామ, శ్రీరామచంద్ర అని ఆ మాట అనగలుగుతున్నామంటేనే జీవితం మనం ధన్యమైపోయావరా బాబు. భగవంతుడి నామశబ్దం మనం ఉచ్చారణ చేస్తున్నామే, దీనికి మించిన పుణ్యమే మనకేది ఇంకా ఏమీ లేకపోయినా పర్లేదు. అటువంటి వాడు జీవితంలో కట్టిక పేదరికంలో ఉన్నా కానీ వాటి అదృష్టవంతుడు, భాగ్యవంతుడు, గుణవంతుడు సృష్టిలో లేడు. ఇది అదృష్టం అంటే. అదృష్టం అంటే లాటరీ కొట్టడం కాదు. అదృష్టం అంటే లాటరీ మీరు అన్ని కొట్టేశారు, ఈ దేహం రావడం లాటరీ వచ్చినట్టు మీకు. ఇది దీని మించి లాటరీ ఎందుకు ఇంకా చెప్పండి? ఎక్కడో సక్సెస్ అయిపోవడం అది కాదు. భగవంతుడు నామని జపించినప్పుడు జంతువులకి మనకు తేడా ఏముంది? అదే బాధపడుతున్నాడు కదా, జింకలో వెళ్ళిపోయినా కూడా ఆ బాధ వెంటాడుతుంది. ఈ జింక దేహముడు నాకు ఎందుకు ఇచ్చావు కృష్ణ? నేను మాట జపం చేయలేకపోతున్నా, చెప్పలేకపోతున్నా, నేను ఆరతి చేయలేకపోతున్నా. చూడండి, వాటికి అన్ని శరీర అవయవాలు ఉన్నాయి, కానీ భగవంతుడి ఆరతి చేయగలుగుతాయా? నైవేద్యం పెట్టగలుగుతాయా? ఇప్పుడు మీరు కృష్ణాష్టమి అంటే కృష్ణుడికి ఏదో కొద్దిగా మంచి నైవేద్యం పెడతాం స్వామికి అని మీ దేహాన్ని కృష్ణుడి కోసం ఉపయోగించే అవకాశం దీంట్లో ఉంది. ఇంక ఏ దేహంలో ఉంది నైవేద్యం పెట్టే అవకాశం? ఏ దేహంలో ఉంది చెప్పండి? శరీర పోషణకి తింటాయి కానీ అవి భగవంతుడి నైవేద్యం పెట్టే అవకాశమే లేదు కదా. కాబట్టి మన చేతులు మన పొట్ట కోసం కాదు, మన చేతులు భగవంతుడి నైవేద్యం, ఆయన సేవ కోసం మన చేతులు ఉపయోగించాలా. మన శరీర పోషణ కోసమే కాదు. అది అన్ని దేహాల్లో ఉంది కదా, అది అన్ని శరీరాల్లో అన్ని బాడీల్లో అవకాశం ఉంది కదా. అవి కష్టపడతాయి శరీరం కోసమే. మీ దేహంలో ఏమిటి? మీకోసం కాకుండా భగవంతుడి కోసం, కృష్ణుడి కోసం చేసే అవకాశం మీరు దీంట్లో ఉంది. అన్ని దేహాల్లో కూడా వాక్ శక్తి, బుద్ధి శక్తి, భగవంతుడి కోసం పనిచేసే శక్తి ఉందా? ఏ దేహంలో అయినా లేదే. ఇప్పుడు మన దేవాలయం కడుతున్నాం, మనకున్న తెలివితేటలు, మనకున్న జ్ఞాపక శక్తి, జ్ఞానశక్తి అన్నీ ఉపయోగించి ఏం చేస్తున్నాం? మనం భగవంతుడి కోసం ఒక ఆలయం కడుతున్నాం. అది ఏ దేహంలో అవకాశం ఉందా? లేదు కదా. దీనికి మించిన అదృష్టమా? మానవ దేహానికి మించిన అదృష్టమే సృష్టిలో లేదు. మనం ఈ మానవ దేహాన్ని మనం తృణప్రాయంగా ఏదో దానికి ఇంట్లో భార్య భర్తల గొడవల పిల్లలు కూడా జరగ చాలామంది మనుషులు మానవ దేహాన్ని అల్లకల్లోలా చేసుకుంటున్నారు. వాళ్ళని దౌర్భాగ్యం, దురదృష్టవంతులు సృష్టిలో లేరు ఇంకా. ఎందుకంటే మానవ దేహం వచ్చింది వేరే దేనికోసం? దేనికోసం కాదు కదా. ఆయన అంత బాధపడుతూ సత్సంగాలకు వెళ్ళి ఆ ఆశ్రమాలన్నీ వింటూ ఏడుస్తాడు. కృష్ణ, నేను నామం జపం చేయలేకపోతున్నాను కృష్ణ, ఎందుకు ఈ జింక దేహం నాకు ఇది?
అర్థమవుతుందా? కాబట్టి ఈ జింక దేహం నాకు వద్దు కృష్ణ. అర్థమవుతుందా? అంటే ఈ దేహం, ఈ ఆయుష్ నాకు ఎందుకు, ఇంకా ఎందుకు అని ఒక మాట శ్లోకం చెప్తాడు. అద్భుతమైన శ్లోకం ఇదంతా కూడా. ఇది భరతఖండం, భరత దేశం యొక్క గొప్ప చక్రవర్తి యొక్క ఉపదేశాలు ఇవన్నీ కూడా. ఇంకో మాట అంటాడు ఇక్కడ, తధానం అపి పార్శ్వవర్తినం ఆత్మజం ఇవానుశోచంతం అభివిక్షా మనోమృగా ఏవాభి అన్విషేత మనో విసృజ్య లోకం ఇమం సహా మృగేణ కలేవరం మృతం అనునా మృతా జన్మ స్మృతి ఇతరవన్ మృగ శరీరం అవాపహ. ఆయన ఎంత బాధపడుతున్నారండి ఇక్కడ. తథాపి అపి పార్శ్వవర్తినం ఆత్మజం అంటే ఆత్మకి సమృద్ధి, ఆత్మని పోషించలేని ఈ దేహం ఎందుకు, ఇది మృగ శరీరం అంటున్నాడు చూడండి ఇక్కడ. మృతా జన్మ స్మృతి ఇతావరం మృగ శరీరం. ఇటువంటి మృగ శరీరం వచ్చింది నాకు, భగవంతుడు స్మృతే లేని శరీరం నాకెందుకు ఇంకా ఈ శరీరం? అర్థమవుతుందా? చెప్తున్నాడు ఇక్కడ. సహా మృగేన కలేవరం మృతం అనునా, చనిపోయేటప్పుడు ఈ మృగాన్ని గుర్తుపెట్టుకొని చనిపోయా నేను. ఈ మృగ శరీరంలో వచ్చేసానే, ఇక్కడ స్మృతే లేనప్పుడు మృగశ నాకెందుకు? ఏవాభి అన్వేషిత మన విసృజ్య లోకం. నాకు గత జన్మలో నేను లోకమంతా అన్వేషణ చేశానే, అన్వేషణ చేసి మానవ జీవితానికి శ్రీహరి పాదాలు, ఏడుకొండల వాడి వెంకటేశ్వర స్వామి పాదాలే దిక్కు అనుకొని జీవితాన్ని అంత మార్గంలోకి వెళ్ళానే, ఎలా నేను తప్పోయాను? కాబట్టి జింక శరీరం నాకు వద్దు ఇంకా. అంటే భగవంతుడు సేవకి పనికిరాని ఈ దేహం నాకు వద్దు అని వెళ్ళి గంగానదిలో దూకేస్తాడు. అర్థమవుతుందా? అంటే ఎటువంటి బాధ ఉంటే చూడండి, చాలామంది దూకేస్తుంటారు అక్కడెక్కడ. వాళ్ళు ఎందుకు దూకుతున్నారు? ఇంట్లో సమస్యల వల్ల దూకుతున్నాడు వాడు, అంతే కదా. ఇంట్లో సమస్యల వల్లే కదా, సమస్యలు దూకుతాడు వెళ్ళి. సమస్యల వల్ల ఏమేస్తాడు వాడు? ఆర్థిక సమస్యలు, కుటుంబ బంధాలు, బాంధవ్యాలు, ఏదో ఒక సమస్య వాడు వెంటాడి వాడు ఈ సమస్యని పరిష్కారం అంటే ఇంక నేను క్లైమాక్స్కి వెళ్ళిపోతానే, క్లోజ్ చేస్తేనే, వేరే నాకు మార్గం లేదు అని వెళ్ళి దూకేస్తున్నాడు. ఇక భరత మహారాజ్ జింక అయిన తర్వాత ఆయన ఎందుకు దూకాడు? ఆయనకి ఎందుకు దూకాడు? ఆయనకి ఆర్థిక సమస్యలు ఏం లేవు, బ్యాంకు లోన్లు ఏం లేవు, అర్థందా, మోర్ట్గేజీలు అవి ఏమి లేవు ఆయనకి. ఆయన ఎందుకు దూకాడు? విష్ణు ఆరాధనకి పనికిరాని దేహం వ్యర్థం, పనికిరాని దేహం అది. అది ఎంత అలంకరణలు చేసుకున్నా, ఎంత మనం దీన్ని అందంగా చూసుకున్నా, ఎంత దీన్ని గౌరవంగా కాపాడుకున్నా, ఎంత దాన్ని మన సమాజంలో పేరు ప్రఖ్యాతులు దేహానికి సంపాదించుకున్నా, సృష్టి ధర్మంలో అది పనికిరాని దేహం అది. ఆయన అంటున్నాడు ఇదే మాట, వ్యర్థం మృగ శరీరం. ఎందుకు ఈ శరీరం వ్యర్థం కదా? ఎందుకంటే భగవంతుడికి సేవ చేయడం శరీరానికి ఉపయోగం లేదు కదా. కాబట్టి మనం మనిషి జన్మ తీసుకున్న తర్వాత మన ఆలోచన ఎలా ఉండాలి? ఈ గమ్యం ఉంటే, ఈ గోల్ పెట్టుకున్నామంటే ఈ చిన్న వాటికి యుద్ధాలు చేయరు మీరు, చిన్న సమస్యలకు యుద్ధాలు చేయరు మీరు. యుద్ధం ఎవరితో చేయాలి? యుద్ధం మీతో మీరు చేసుకోవాలి. ఆత్మ సంఘర్షణ. మనసు తేలికైపోతుంది. మనకేంటంటే నేరో మైండ్, ఇరుకైన మనస్తత్వం మంది. భగవద్గీత, భాగవతం, భక్తి, కృష్ణ భక్తి మన మనసుని విశాలంగా చేస్తుంది. ప్లే గ్రౌండ్ లాగా. ప్లే గ్రౌండ్లో 100 మంది ఆడుకోవచ్చు అక్కడ. కృష్ణ భక్తి లేనప్పుడు మనసు ఏమిటి? ఇరుకైన. ఒక్కరే వెళ్ళగలుగుతారు, మనమే. ఎవరు అడ్డొస్తే వనేసేస్తాం మనం. అంటే స్వార్థంతో నిండిపోయిన దేహం ఇది. కాబట్టి భగవంతుడిపైన ప్రేమ ఎలా పుడుతుంది? ఇరుకైన మనస్తత్వం ఉన్నవాడికి ప్రపంచం ఇరుగ్గానే ఉంటుంది. కాబట్టి మన హృదయాన్ని విశాలంగా చేసుకోవాలి. అప్పుడు ప్రతి సమస్య కూడా, అది ఏ ప్రాబ్లం అని అవ్వచ్చు మీ జీవితాల్లో, ఆ ప్రాబ్లం అని ఎలా కనపడతాయి మనకు? ఆ ప్రాబ్లం అన్నీ ఒక చిన్నగా కనపడతాయి. ఇప్పుడు ప్లే గ్రౌండ్లో
ఒక చిన్న పక్షి పెద్ద విషయం అది. అదే పంజరంలో పక్షి అంటే ఆ సైజుకి అది పెద్దది కదా. మన ఇరుకైన మనస్తత్వం కాబట్టి, నేరో మైండ్ కాబట్టి ఏమవుతుంది, ప్రతి చిన్న ప్రాబ్లంకి మనం పెద్దగా అయిపోతాం. ప్రాబ్లం చిన్నదే, రియాక్షన్ పెద్దది. అర్థమవుతుందా? చిన్న ఫెయిల్యూర్, ఏదైనా జీవితంలో చిన్న కష్టం వచ్చింది అనుకోండి, ఒక ఉద్యోగం దొరకలేదు, ఒక డబ్బులో లాస్ అవ్వచ్చు, వ్యాపారం లాస్ అవ్వచ్చు, పిల్లలు లాస్ అవ్వచ్చు, లేదంటే ఎవరో మన ప్రేమించిన వాళ్ళు చనిపోవచ్చు, ఎన్నెన్నో సంఘటనలు లైఫ్లో ఉంటాయి. అవన్నీ కూడా మన మనస్సు కానీ ఎప్పుడు బ్రాడ్గా, భగవద్గీత ఏం చేస్తుంది, మైండ్ని పెద్దగా విశాలంగా చేస్తుంది. కాబట్టి ఆ సమస్యలన్నీ చిన్న చిన్నగా కనపడుతాయి మనకు. ఇప్పుడు ఒక నీడిల్ తీసుకున్నారు, ఒక నీడిల్ సూది మిమ్మల్ని పొలిచాడు అనుకోండి, చిన్నదే కదా. మీ దేహం ఇంత పెద్ద దేహానికి ఇంత పెద్ద దేహానికి నీడిల్ అది పెద్దదా, చిన్నదే కదా. అదే నీడిల్ తీసుకెళ్ళి చీమ మేము పెట్టారు, చీమ పైన ఆ చీమకి ఎలా అనిపిస్తుంది, అది బ్రహ్మాస్త్రంలాగా అనిపిస్తుంది దానికి. ఇదేంద్రా బాబు ఇంత పెద్దగా ఉంది ఇది, అవునా కదా. అదే మీ దేహానికి చిన్నగా అట్లా, అదే చీమ దేహానికి పెద్ద కొండలాగా అనిపిస్తుంది దానికి. అర్థమవుతుందా? మనం కూడా చూసే విధానం మారాలి, ఆ స్వభావం మారాలి, మైండ్ మారాలి. కాబట్టి నేరో మైండ్ ఏమవుతుంది, చిన్న ప్రాబ్లం కూడా పెద్ద బ్రహ్మాస్త్రంలాగా మనకు కనపడుతుంది. అదే ఆధ్యాత్మిక జ్ఞానం, కృష్ణ చైతన్యం, కృష్ణ భక్తి వచ్చినప్పుడు ఏమవుతుంది, పెద్ద ప్రాబ్లం అయినా కూడా వేరే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమే. చీమకి అది పెద్దదే కదా సూది, మీకు చిన్నది. కాబట్టి ప్రాబ్లం చిన్నది పెద్దది కాదు, మీ మైండ్లో ఉంది పెద్ద చిన్నదని. ఇదే భరత మహారాజు చెప్తున్నాడు, భగవంతుడి నామం జపం లేనప్పుడు ఈ దేహం ఉపయోగం ఏమిటి, ఆయుష్ ఉపయోగం ఏమిటి, ఆయుష్లో ఉపయోగం ఏమిటి, ధనంలో ఉపయోగం ఏమిటి, మరి ఉపయోగం ఏమిటి? ఆయన నామం సేవ చేయలేనప్పుడు నాకు వద్ది దేహం అని గంగా నదిలో దూకేస్తాడు. దూకిన తర్వాత చూడండి, కృష్ణుడు అంటే భక్తి ఎప్పుడు కూడా వదిలిపెట్టదు. అర్థమవుతుందా? ఎప్పటికి వదిలిపెట్టదు. అది స్వామి అంటున్నాడు ఇక్కడ, మళ్ళీ ఆయన అంటున్నాడు ఇక్కడ, తస్మిన్నపి కాలం ప్రతీక్ష్మణ సంగశ్య వృషం ఉద్విగ్న ఆత్మసహచర్ష సూక్ష పర్ణాతృణ విరూధవర్త మనోమృగత్వా నిమిత్తాసనం ఏవ గణయం మృగశరీరం తీర్థో ఉదక క్లిలనం ఉస్సర్జ. అంటే ఈ పుణ్యతీర్థంలో చనిపోతాం, ఈ జింక శరీరం వెళ్ళి గంగానదిలో మునిగి చనిపోతాం. కాబట్టి భగవంతు నామజన ఈ శరీరం నాకు వద్దు అని చనిపోతాడు. వెంటనే ఏం జరుగుతుందండి చూడండి, భగవంతు అనుగ్రహణ. ఇప్పుడు జింక దేహంలో ఉన్న స్మరణ ఏమిటి, ముందు భరత మహారాజ్ శరీరంలో ఉన్న స్మరణ ఏమిటి, జింక స్మరణ. ఇప్పుడు జింక శరీరంలో వచ్చిన స్మరణ ఏమిటి, శ్రీహరి స్మరణ ఉన్నాడు. ఆ శ్రీహరి స్మరణ ఉన్నప్పుడు ఏమైంది, వెంటనే ఆయన గొప్ప మహాభక్తుడి ఇంట్లో పుడతాడు. అర్థమవుతుందా? గొప్ప మహాభక్తుడి ఇంట్లో పుడతాడు. అప్పుడు ఆయన పేరు ఏంటంటే మళ్ళీ మూడో జన్మ. మొదటి జన్మ భరత మహారాజ్, రెండవ జన్మ జింక. మళ్ళీ స్వామి అని చెప్పాడు ఇక్కడ, ఎంఎంహాపి స్మరన్ భావం అత్యంత కలేవరం. గుర్తుపెట్టుకొని మళ్ళీ ఫస్ట్ స్మరణ జింక స్మరణ కాబట్టి జింక అయిపోయాడు. మళ్ళీ జింక స్మరణ భావం ఏమిటి, శ్రీహరి భావం ఉన్నప్పుడు ఏమవుతుంది, గొప్ప శ్రీహరి భక్తుల్లాగా మళ్ళీ పుడతాడు. అప్పుడు ఆయన పేరు జడ భరత. ఏం పేరు, జడ. జడ అంటే ఒక రాయిలాగా, అంటే ఎవరితో మాట్లాడు. గతం, అప్పుడు కూడా భగవత్ కృప. గతం జింక దేహం గుర్తుంది, దానికి ముందు భరత మహారాజు ఆ భక్తి గుర్తుంది. కాబట్టి ఈ జన్మ మనం మిస్ చేయకూడదురా బాబు. భయంగా ఉంటాడు. ముందేం చేశాడు, లైట్గా తీసుకున్నాడు. రాజ్యం వదిలేస్తాం, పిల్లలు వదిలేస్తాం, మన గ్యారెంటీ వైకుంఠం అనుకున్నాడు ఆయన. కానీ ఆఖరి స్టేజ్ వచ్చాడు, ఏమైంది, క్లైమాక్స్లో జింక వల్ల మిస్ అయిపోయాడు. అర్థమవుతుందా? ఇప్పుడేమైంది, ఇప్పుడు మనం మిస్ కాకూడదు, ఇంకా మా దేహాన్ని వేస్ట్ చేయకూడదు. జడభరత లాంటి ఒక రాయిలాగా, అంటే ఆయన మాట్లాడితే భగవంతు తప్ప వేరేది ఇంకేం మాట్లాడు. ఎవరు తిట్టినా అసలు రెస్పాన్స్ ఇవ్వడు. నాలుకని జపానికి తప్ప దేనికి వాడు. ఒకవేళ ఎవరన్నా ఫుడ్ కూడా
ఒక ఇంట్లో పుడతాడు కదా, మంచి భక్తుడి ఇంట్లో పుడతాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నలందరూ ఏం చేస్తారు, ఇతన్ని ఆస్తులన్నీ తీసేసి ఒక పని మనిషిలాగా చేస్తారు ఇతన్ని, జడభరత అని. లోపల ఎంత గొప్ప మహాభక్తుడు చూడండి. బయట పరిస్థితులు అతి భయంకరంగా ఉన్నాయి ఆయనకి. ఎప్పుడో 2-3 రోజులు మిగిలిన ఆహారం పెడతారు ఆయనకి. కంప్లైంట్ చేయడు, పెట్టింది తింటాడు, అది కూడా లేదంటే. ఆస్తులు వాళ్ళు పంచుకునేస్తారు, ఏది కామ్గా ఉన్నాడు. అర్థమవుతుందా? వాళ్ళు తిడుతారు, వీడు మొద్దులాగుడు, జడ అంటే ఏమిటి, జడ అంటే జడత్వం, ఇది చలనం లేదే, అందుకే జడభరత. ముందు భరత మహారాజా, ఇక్కడే జడభరత, ఒక జడత్వం వచ్చి రాజులాగా అయిపోయాడు. ఎట్లా తరిమేసి ఇంట్లో నుంచి వాళ్ళు తరిమేస్తారు, ఇంకా వెళ్ళిపోతాడు. ఏది ప్రకృతి ఇస్తే తీసుకుంటే ఆహారం తీసుకుంటాడు, లేదా అది కూడా లేదు. ఏది కంప్లైంట్సే లేవు, మన పొద్దు నుంచి కంప్లైంట్సే, అన్నీ ఉన్నా కంప్లైంట్సే. ఆరోగ్యం బాగున్నా కంప్లైంట్స్, ఆరోగ్యం బాగాలేకపోయినా కంప్లైంట్స్. డబ్బులున్నా కంప్లైంట్స్, డబ్బు లేకపోయినా కంప్లైంటే. పెళ్ళి అవ్వకపోయినా కంప్లైంటే, పెళ్ళి అయినా కంప్లైంటే. బిడ్డలు లేకపోతే కంప్లైంట్, బిడ్డలు ఉంటే కంప్లైంట్. వాడు చదివితే కంప్లైంట్, చదవకపోయినా కంప్లైంట్స్. జీవితం అంతా కంప్లైంట్సే కదా. జడభరత ఏమిటి, కంప్లైంట్సే లేవు. ఎంత ఈ ఒక్క జీవితం శ్రీహరి తప్ప, అంచే నారాయణ స్మృతి, నా స్మృతి నారాయణ తప్ప ఎవరికి లేదు. ఎక్కడ నా మనసు, నా వాక్కు, శరీరం దేనికి ఇంకా వాడకూడదు. ఆ భయంతో మన ఇంక నెక్స్ట్ ఏమవుతామో, మనం ఈ దేహాన్ని జాగ్రత్త కాపాడాలి. ఇది ఒక మానవ దేహాన్ని ఒక విలువైన వస్తువులా కాపాడుకోవాలి మీరు. ఒక విలువైన అంటే విలువ కట్టలేని వస్తువు మానవ దేహం. ఇప్పుడు ఈ దేహానికి విలువ కట్టలేం మనం. మనకు బంగారు వేస్తే మన విలువనట్టు కాదు. చెప్పండి, తులసి మాల వేసుకుంటే విలువ, అర్థమవుతుందా? ఈ దేహానికి వేరే రంగులు డ్రెస్సులు వేస్తే విలువ లేదు దీనికి. వైష్ణవ బట్టలు దీనికి విలువ, అర్థమవుతుందా? వేరే గొప్ప పాటలు, సంగీతం పాడేసి మన గొంతుతో ప్రపంచాన్ని ఉరువుగతి చేస్తే విలువ లేదు దేహానికి. మనకు మాటలు సరిగా లేకపోయినా, గొంతు సరిగా లేకపోయినా కృష్ణ 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 కృష్ణ, దానిలో ఉన్న ప్రేమ లాలత్వాన్ని చూస్తాడు, భక్తిని చూస్తాడు ఆయన, దానికి విలువ. కాబట్టి మానవ దేహానికి ఏదో వస్తే విలువ లేదు దీనికి. మనం ఏం చేస్తాం దీనికి? మనం వాడే ఫోను, మనం కట్టుకునే బట్టలు, పెట్టుకునే నగలు, తినే ఆహారం, ఉండే ఇల్లు, ఉండే ఊరు, ఉండే వీధి, అన్నిటికీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాం. ఇది మూర్ఖత్వం ఉండిదే. ఈ దేహానికి విలువ కట్టలేని దేహం ఉన్నప్పుడు దీనికి దీనివల్ల ఉపయోగం ఉందా? 1,00,000 కోట్ల వాడికి ₹1 విలువ ఉందా? కాబట్టి మానవ దేహం అంటేనే సృష్టిలోనే విలువ కట్టలేని దేహం ఇది. దీనికి మళ్ళీ ఇవన్నీ కడితే విలువ ఏముంది? దీనికి విలువ ఏమీ లేదు. కాబట్టి దీనివల్ల విలువ ఏదో పెట్టుకుంటే విలువ కాదు. ఆ నాలుగు మీద ఆయన స్వామి నామ నాట్యం చేయాలి. అప్పుడు ఈ దేహానికి ఇది వైకుంఠ దేహం అయిపోతుంది. ఇది కనపడేది మామూలు దేహంలాగా అయినా భక్తుల శరీరం అందరిలాంటి శరీరం కాదు. వాళ్ళందరిలాగా కాళ్ళు చేతులు ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం చెప్తాం కదా స్పిరిచువలైజేషన్ అంటాం దీన్ని, అంటే ఒక ఇనప కడ్డీని మనం ఎలాగైతే నిప్పులో పెడితే అది ఐరన్ పెడితే ఏమవుతుంది? నిప్పు కడ్డీలాగా అయిపోతుంది. ప్రభుపాదులు అంటారు అదేగా ఈ దేహంలోనే ఎవరైతే ఆధ్యాత్మిక కృష్ణ చైతన్య కృష్ణ భక్తి కోసం జీవిస్తారో వాళ్ళ దేహం వైకుంఠ దేహం అంటాం దాన్ని మనం. కృష్ణునికి నిలయం ఈ దేహం. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయన సేవలో ఉన్న దేహం వైకుంఠంలో భావన ఏమిటి? అక్కడ ప్రతి క్షణం నారాయణ సేవే, వేరే ఆలోచనలు ఉండవు వైకుంఠంలో అందరికీ. కాబట్టి ఈ దేహంలో ఉన్న ఇది వైకుంఠ దేహం ఇది. ఎందుకంటే ఈ దేహాన్ని ఆ వైకుంఠపతి ఆ శ్రీమన్నారాయణకి అంకితం చేశాం కాబట్టి వైకుంఠంలో ఉన్న దేహానికి ఇక్కడ ఉన్న వైష్ణవ దేహానికి తేడా ఏమీ లేదు. ఈ దేహంలో
ఎక్కువ రోజులు మనం చేయలేం. కాబట్టి మోక్షం అంటే ఏమొస్తుంది? వైకుంఠ దేహం ఇస్తాడు భగవంతుడు. వైకుంఠంలో ఆ దేహంలో జన్మ మృత్యు జరా వ్యాధి పుట్టుక చావు ముసలితనం జబ్బులు ఏమీ లేని దేహం వైకుంఠ దేహం. కాబట్టి మానవ జీవితం వైకుంఠ దేహం పర్మనెంట్గా రావడం కోసం ఇవన్నీ భక్తి, స్వామితో ఉండడం కోసం. కాబట్టి భరత మహారాజు ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఎక్కడైనా ఈ మృగ శరీరాన్ని భావంలో వెళ్ళిపోయాయినా, నేను జింకలాగా మారిపోయాను. కాబట్టి జడభరత అయిన తర్వాత ఏ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ ఎట్లాగంటే కంట్రోల్, ప్రతి ఒక్కటి కంట్రోల్గా జీవితాన్ని ఎట్లా ఉండి ఒక గొప్ప మహారాజు కలుస్తాడు రహుగుణ అని. అద్భుతమైన సంభాషణ అర్థమవుతుందా? ఇతను ఎలాగంటే ఒక రాజుని పల్లకి మోస్తుంటారు. జడభరత ఎక్కడో ఉంటాడు, అక్కడ పిచ్చి వల్ల కనపడుతుంటాడు అందరికీ. ఆయన బ్యాక్గ్రౌండ్ తెలియదు ఎవరికి, ఈ లోకాన్ని పరిపాలించింది ఆయనే. ఏదో పిచ్చి వల్లగా ఉంటాడు అక్కడ మూల. ఎవరో పిలిచి బరువు మోసే కావాలయ్యా రా అని తీసుకెళ్తారు అతన్ని. బరువు మోయ అంటారు, రాజును మోయ అంటారు. రాజును మోస్తూ వెళ్తుంటాడు. ఏ పని ఏది నో అని చెప్పడు ఆయన, మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులో ఏమంటారు, మెంటల్గా పోయిందని అనుకున్నారు ఆయన. యాక్చువల్లీ మోసేటప్పుడు సరిగా మోయుడు, అటు ఇటు మూవ్ చేస్తాడు పల్లకిని. వెనకాల ఉన్న సైనికులు కొడతారు, ఎవరు చక్రవర్తిని మోస్తున్నావు నువ్వు, ఏది ఎలాగైనా మోసేది ఎట్లాగే తిప్పుతావేంటి అని మందలిస్తాను అతన్ని. మళ్ళీ దూరంలో మళ్ళీ ఇటు తిప్పుతూ ఉంటాడు. అందరూ అతన్ని తిడతారు. ఇంకా రాజు కూడా ఏంట్రా వీడికి ఆపండి అంటాడు. ఇంకా అతన్ని శిక్షించండి, చంపండి వెంటనే అంటాడు. వెంటనే ఆపేస్తారు. అప్పుడు అతను ఎందుకంటే అతను వెళ్ళే దారిలో చీమలు ఉంటాయి, ఎక్కడ తొక్కేస్తాడేమని పల్లకిని అటు ఇటు మోస్తాడు పాపం, చీమలకు హాని కాకూడదని. రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడు అడిగితేనే చూస్తారు, చీమల పాపం చనిపోతేనే చేస్తున్నాడు అంటే. అప్పుడు ఎందుకెంతని అహంకారం, మాట్లాడాడు, కామ్గా ఉంటాడు, మాట్లాడు. అప్పుడు రాజు ఇతన్ని శిక్ష ఇవ్వండి అని అన్నప్పుడు ఫస్ట్ ఒక మాట వస్తుంది, ఎవరు రాజు ఇక్కడ అని అంటారు. అంటే దేహం రాజా, రాజు ఎవరిక్కడ, నువ్వంటే ఎవరు అని ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు రహుగుణ సంభాషణ, కాన్వర్జేషన్ అద్భుతంగా ఉంటుంది. అప్పుడు జడభరత అంటే ఈ భగవద్గీత భాగవత జ్ఞానాన్ని అంటే ఎట్లా వర్ణిస్తాడంటే రహుగుణ అతని శిష్యుడు అయిపోతాడు. ఇంకా ఇంత గొప్ప మహాభక్తుడా. కాబట్టి మనకు భగవంతుడిని మనం ఆరాధన చేయాలంటే జడత్వం ఇంపార్టెంట్. కొద్ది జడంగా ఉండాలంటే, జడం అంటే ఏమిటి, మాయా ప్రేరితమైన కోరికలకి గట్టిగా స్ట్రాంగ్గా నిలబడాలి. చిన్న చిన్న అల్ప సుఖాల కోసం తప్పులు చేయొద్దండి. దీనికోసం మానవీయతను వేస్ట్ చేసి చెప్పాను కదా, మానవ దేహం అనేది విలువ కట్టలేని దుర్లభం. కృష్ణుడు అనేసాడు గీతలో కూడా, అర్థమవుతుంది. దుర్లభం అర్జున, ఈ దేహమే దుర్లభం. అంటే రేర్గా దొరికేది మానవ శరీరం, హ్యూమన్ బాడీ. దీన్ని మీరు దీనికి ఇది ఎంత మీరు చూడండి, ఎంత వేస్ట్ చేస్తే, వాటర్ వేస్ట్ చేస్తే ఫీల్ అవుతున్నారు చాలామంది. కరెక్టే కదా, వాటర్ డోంట్ వేస్ట్, వాటర్ డోంట్ వేస్ట్, ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేయొద్దండి, ఫుడ్ వేస్ట్ చేయొద్దండి, నీరు వేస్ట్ చేయొద్దండి, ధనం వేస్ట్ చేయొద్దండి, గాలిని ఊరికే వేస్ట్ చేయొద్దండి. ఇవన్నీ వేస్ట్ చేయడం అంటున్నాం, కానీ మానవ దేహాన్ని కూడా వేస్ట్ చేయొద్దండి. మరి ఇవన్నీ మీద వేస్ట్ చేయొద్దని అందరూ క్యాంపెయిన్లు, మార్కెటింగ్లు, మెసేజ్లు వదరగొట్టేస్తున్నారు అంతా, సోషల్ మీడియాలో అంతా కూడా. కానీ మానవ జీవితం ఎంత భయంకరంగా వేస్ట్ చేస్తున్నారు దీన్ని మనం. వేరే వాళ్ళని చంపాల్సిన అవసరం ఉందా? వేరే వాళ్ళు హాని చేయాల్సిన పరిస్థితి ఏమిటి అంటే, మానవ దేహం గురించి, మానవ జీవితం గురించి ఏమీ తెలియదు వాళ్ళకి. అజ్ఞానం. అంటే నీరు విలువ, గాలి విలువ, ఆహార విలువ, ఇన్ని విలువలు తెలిసిన వాడికి వాడి దేహం విలువ వాడికి తెలియదు. అది కదా అజ్ఞానం కూడా, అదే కదా. అన్నీ వెలగట్టే జ్ఞానం ఉన్నవాడు వాడి విలువే వాడికి తెలియదు. ఇదే కదా మూర్ఖత్వం అంటే. లోకాన్ని అన్ని విలువ కట్టగలుగుతాం మనం. వజ్రం ఎంత, బంగారు ఎంత, ప్రతి వస్తువుకు విలువ కట్టాల్సిన జ్ఞానం ఉన్నవాడు మనిషికి ఎంత విలువ అది తెలియదు. కాబట్టి మూర్ఖుల్లాగా ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద తప్పులు చేస్తూ సమాజం ఇంత భయంకరంగా తయారైంది. అదే కలియుగం అంటే ఏమిటంటే, ఈ జ్ఞానం లేకపోవడమే కలియుగ ప్రభావం ఎక్కువ. కాబట్టి అంత పెద్ద తప్పులు చేస్తున్నారు మనిషి.
మీకు తెలియదు, ఒక అడుగు కోసం కొట్టుకుంటూ చంపేస్తున్నారే. అర్థమవుతుందా? బయట చూడ సమాజం ఎలా ఉందో అతి భయంకరంగా ఉంది, ఎలా జరుగుతుంది. ఎందుకంటే ఈ జ్ఞానం లేదు కాదు. మానవ దేహం వాడి విలువే లేనప్పుడు వాడు విలువైంది, వాడి విలువ ఏమనుకున్నాడు? వాడు నచ్చింది తినేసి మనకు దొరికింది కొనగలిగితే, మనం ఏది కొనాలనుకుంటామో అది కొనగలిగితే మనం సక్సెస్ అయిపోయినట్టు అనుకుంటున్నాడు వాడు. అంతే, అక్కడ తాగిపోతున్నాడు. కానీ వేరే దేహానికి విలువ లేదు ఇక్కడ. వాడి దేహానికి విలువ లేని వాడికి వేరే వాళ్ళు విలువిస్తాడా? చెప్పండి, మీరే చెప్పండి. వాడి జీవితానికి విలువ తెలియనప్పుడు వేరే వాళ్ళ జీవితానికి విలువిస్తాడా? అది భక్తులలో ఏమవుతుంది? ప్రతి ఒక్క మనిషికి విలువిస్తాం, ప్రతి సుహృదం సర్వభూతానం, ప్రతి జీవుడికి విలువిస్తాం. ఎందుకంటే భగవంతుని అంశులు కాబట్టి. ఇది మన హృదయం ప్లే గ్రౌండ్ లాగా అవ్వాలి. అప్పుడు ప్రతి సమస్య చిన్నగా కనపడుతుంది. మనం మైండ్ అంతా కూడా నేరో మైండ్ అయిపోయాం అనుకోండి, చిన్న ఇష్యూ కూడా, టీ కాఫీ ఇష్యూ కూడా ఏమవుతుంది? కురుక్షేత్రంలో అయిపోతాయి. కాబట్టి కుంఠిత అంటే వెరీ నేరో థింకింగ్, ఇవన్నీ నేరో మైండ్ ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకోవాలి. మానవ జీవితం ఇవన్నీ తెలుసుకోవడం కోసం, బతకడం కోసం. ఇక్కడ వేస్ట్ చేసుకోవద్దండి. మనం ఇప్పుడు ఏది జీవితాన్ని గడుస్తూ ఎలా మనం దాన్ని జీవితాన్ని మనం వాడుకుంటున్నామో, మృత్యు చనిపోయే టైంలో కూడా అదే భావంతో చనిపోతాం. కాబట్టి ఇప్పుడైనా ఈ ఉన్న జీవితమైనా జాగ్రత్తగా భగవద్గీత, భాగవతం, హరే కృష్ణ మంత్రం, కృష్ణుడికి నైవేద్యం, కృష్ణ ప్రసాదం, భక్తుల సాంగత్యం, ఉన్న ఆయుష్ ఎంతవరకు ఉందో దాన్ని, ఆ ఉన్న ఆయుష్ను జాగ్రత్తగా కాపాడుకొని, మానవ జీవితాన్ని జాగ్రత్తగా వాడుకొని వేస్ట్ చేసుకున్నారంటే చనిపోయే సమయంలో ఏమవుతాం? కృష్ణుని స్మరించుకుంటాం, వైకుంఠం చేరుకుంటాం. కాబట్టి మీ చేతుల్లో ఉంది. జింకలు అవ్వాలా, కుక్కలు అవ్వాలా, వరాహాలు అవ్వాలా, ఏనుగులు అవ్వాలా, లేదా వైకుంఠ దేహం కావాలా, మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఇక్కడ ఎవరో వచ్చి మిమ్మల్ని ఎవరు కాపాడరు. మీ జీవితాన్ని మీరే కాపాడాలి. కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పేరే ఉంది, మీ పైనే ఉంది. కాబట్టి వేస్ట్ చేసుకోవద్దండి. ఇంకా భగవద్గీత ఇంకా చదువు మొదలు పెట్టలేదో మొదలు పెట్టండి. మంచి ముహూర్తాలకు ఎదురు చూడొద్దండి. హరే కృష్ణ మంత్రం జపం చేయట్లేదో జపం మొదలు పెట్టండి. ఇదే మీ దేహానికి, మీ మానవ జీవితానికి విలువిచ్చే విలువ. ఇది ఒక్కడు చేయండి. లేదంటే నెక్స్ట్ భవిష్యత్తు ఎక్కడ ఏ దేహం వస్తుందో ఆ దేహంలో ఆ ఛాన్స్ ఉంటుందో లేదో చెప్పినాం కదా. మన భావం, దేహం రెండు కలిసేదే మానవ దేహం. వేరే జంతు దేహాల్లో భావం ఉన్నా దేహం సపోర్ట్ చేయదు. కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. భగవంతుడి కృప ఉందంటే ఇదే ఆఖరి జన్మ అవుతుంది. మన చేతుల్లో ఉంది అదంతా కూడా. కాబట్టి మనస్సుని, ఆ ఆలోచనల్ని ఊరికి వేస్ట్ చేయొద్దండి. కాబట్టి మన మనసంతా కూడా గీతా జ్ఞానం పైన పెట్టామంటే సమయం దొరికినప్పుడంతా కొద్ది ట్రైనింగ్ ఇస్తూ ఉన్నామంటే ఎగ్జామ్లో పాస్ అవుతాం. ఏం ఎగ్జామ్ ప్రభు, ఎటో కాపీ కొట్టి పాస్ అయిపోతానులే. అర్థమవుతుందా? ఇక్కడ ప్రాబ్లం చెప్పినా మీరు కాపీ కొట్టిన ఎందుకు ఫెయిల్ అవుతారంటే ప్రతి ఒక్కటి వేరే క్వశ్చన్ పేపర్. ఇక్కడ అందరు కామన్ క్వశ్చన్ పేపర్ కాపీ కొట్టి పాస్ అయిపోవచ్చు మీరు. ఒక స్కూల్లో అడిగారంట టీచర్, అడుగుతుంటే ఏమ్రా నువ్వు ఎలా చేస్తావు, మీరు పాస్ అయిపోతాను సార్ అన్నాడంట వాడు, ఏదన్నా కాపీ కొట్టి. వాడు తెలియదు ఏమిటంటే టీచర్ ఏం చేస్తాడు, అందరికి వేరే క్వశ్చన్ పేపర్ ఇచ్చాడంట. కానీ ఆన్సర్లు అందరూ ఒకటే ఉన్నాయంట. అర్థమవుతుందా? కాపీ కొట్టినటువంటి అదే కదా, క్వశ్చన్ పేపర్ అందరూ వేరే, ఆన్సర్ చూడు అందరూ ఒకటే ఉన్నాయి. అంటే అందరూ కాపీ కొట్టేశారు. వాళ్ళు చూసి లాస్ట్కి ఏమైనా అందరూ ఫెయిల్ అయిపోయారంట. ఇక్కడ ఒకడే పాస్ అయి ఉంటాడు. అంటే అర్థమైంది కదా. అంత ఇది మానవ దేహం. అంటే వేరే వాళ్ళకి కాపీ కొట్టొద్దండి. మీ ఎగ్జామ్ మీరే చదవాలా, మీ ఎగ్జామ్ మీరే పాస్ అవ్వాలి. మీ ఎగ్జామ్ కోసం వేరే వాళ్ళు చదవరు ఇక్కడ. కాబట్టి మీ మోక్షం మీ చేతుల్లో ఉంది. ఎలా వాడుకుంటారో మీ చేతుల్లో ఉంది. ఇక్కడ వేస్ట్ చేసుకోవద్దండి. ఓకేనా? హరే కృష్ణ. ఒక ముగ్గురు చెప్పండి ఏమేమి విన్నారు ఈరోజు జపంకి వెళ్ళే ముందు. తర్వాత ఇంకా గమ్యం లేకుండా. నెక్స్ట్ చనిపోయేటప్పుడు ఏ స్మరణతో ఉంటారో నెక్స్ట్ అక్కడికే వెళ్తారు మీరు. అది చనిపోయేటప్పుడు స్మరణ ఏదో మనం అనుకుంటే ఏదో రిమోట్ లాగా సెట్ చేసుకొని వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీరు తెలియకుండానే, మీ ఆధీనంలో లేకుండానే, ఇప్పుడు మీ ఆలోచనలు మీ ఆధీనంలో ఉన్నాయా, ఒకసారి వెళ్ళిపోతూ ఉంటాయి. మృత్యు సమయం ప్రకృతి ఏం చేస్తుంది? కృష్ణుడు ఏమన్నాడు? అపోహనంశ, మతిమరుపు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకేం విన్నారు?
జీవించాలి. ఇంకా ఇవాళంతా ఏమి విన్నారు? ఎలా చనిపోవాలని నేర్చుకున్నారు ఇవాళ. అవునా? అన్ని చోట్ల ఎక్కడికి వెళ్తే ఏం చెప్తారు? ఎలా బతకాలి నేర్పిస్తారు బయట మిమ్మల్ని. అవునా కదా? ఎలా ఎక్కువ రోజులు బతకాలి, ఎలా సక్సెస్ఫుల్గా బతకాలి, విజయంగా బతకాలి. బయట ప్రోగ్రాములు, సెమినార్లు, సెషన్లు, యూట్యూబ్లు అన్నీ ఏమిటి? ఎలా బతకాలి నేర్పించేవాడు. ఎవడు ఎలా చనిపోవాలని చెప్పాడా మీకు? కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీత. ఏం చెప్తే స్వామి ఎలా చనిపోవాలి, ఎలా చనిపోవాలో తెలిసిన ఎలా బతకడమో తెలుస్తుంది వాడికి. అర్థమవుతుందా? ఎలా చనిపోవాలో తెలిసిన వాడికి ఎలా బతకడం తెలియదు. తెలుసుకుంటాడు కదా, ఆటోమేటిక్గా తెలుసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఎలా బతకడం అంటే ఊరికి ఎలా ఎలా చనిపోయే జ్ఞానం సంపాదించుకుంటే అది నేర్పిస్తే ఎలా బతకాలి అని. కాబట్టి ఎలా బతకాలి నేర్చుకున్న తర్వాత అరే చదువుతున్నాం, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాం, అందరూ ఫెయిల్ అయ్యి, చెప్పినోడు ఫెయిల్, విన్నోడు ఫెయిల్, రాసి అందరూ ఫెయిల్. ఇక్కడ గ్రూప్ ఫెయిల్, స్కూల్ ఫెయిల్ అయిపోయినట్టు, ఇక్కడ లోకం ఫెయిల్ అయిపోయినట్టే. అర్థమవుతుందా? బయట ఎందుకంటే ఎలా చనిపోవాలో చావు గురించి ఎవడు మాట్లాడతాడా అంటే అమంగళం అంటాడు. ఏమన్నా అంటే వాడు చావు మంగళం. అర్థమవుతుందా? అది ఆలోచన వచ్చినప్పుడే కదా, నువ్వు ఆ ప్రాబ్లం తెలుసుకున్నప్పుడే కదా సొల్యూషన్ గురించి ఆలోచన చేస్తాం మనం. ప్రాబ్లమే లేదనుకోండి ఇంకేం చెప్తాం వాడికి మనం. కాబట్టి ప్రపంచం అంతా ఒక మాయా నిద్రలో ఉన్నారు అందరూ. కాబట్టి ఎలా బతకాలి, ఈ బతికే విధానంలో ఎక్కడితో ఎలా పోటీ పడాలి, వాళ్ళకంటే వీళ్ళకంటే ఉన్నతంగా ఎలా వెళ్ళాలి, ఇదే పోటీలో పడి ఫైనల్ చావులో ఫెయిల్ అయిపోతాడు వాడు. మనమేం చేస్తున్నాం ఇక్కడ? ఎలా చావాలో ఇప్పుడు స్వామి చెప్తున్నాడు కదా. ఇది వాటే అంటే ఎంత అమేజింగ్ కదా ఈ శ్లోకం. ఇది ఎంఎం వాపి నీ భవిష్యత్తు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకో. అప్పుడేమవుతుంది? రివర్స్ ఇంజనీరింగ్ అంటాం దీన్ని. నేను చనిపోయేటప్పుడు కృష్ణుడు గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి నేను, ఎలా? ఇదే కదా ప్లానింగ్ అంటే. ఇక్కడ ఎన్ని ప్లాన్ చేసినా అక్కడ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవడం ఎందుకు? కాబట్టి జీవితం మీరు ఇక్కడ ఫెయిల్ అయినా పర్లేదు, బతికే విధానంలో ఫెయిల్ అయినా పర్లేదు, కానీ మృత్యువు అప్పుడు పాస్ అవ్వాల. మిగతా వాళ్ళందరూ బతికే విధానంలో పాస్ అవుతున్నారు, మృత్యువులో ఫెయిల్ అయిపోతున్నారు. కాబట్టి ఫైనల్ ఎగ్జామ్ యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయినా పర్లేదు, మీరు ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి కదా. బయట ప్రపంచం ఎలా ఉంది? యూనిట్ టెస్ట్లో టాప్ ర్యాంకర్ వాడు, కానీ ఫైనల్ ఎగ్జామ్లో 0. మీరేమిటి? భక్తులు ఉంటే ఏమిటి? ఇక్కడంతా ఫెయిలే, కానీ అక్కడ టాప్ ర్యాంక్, పేపర్లు అంతా మీరే. అలా కాబట్టి జీవితాన్ని సక్సెస్ అంటే భగవంతుడి సేవతో బతుకుతూ, భగవంతుడి నామాన్ని కీర్తన చేస్తూ, భగవంతుడి జ్ఞానాన్ని 10 మందికి ప్రచారం చేస్తూ, భగవంతుడి కోసం మానవ దేహాన్ని, పంచభూత దేహాన్ని ఉపయోగిస్తూ, భగవంతుడి సేవలోనే శరీరాన్ని వదిలేయడం. ఇది ఒక మనిషి జీవితానికి అర్థం, పరమార్థం, విలువ. లేదంటే విలువే లేదు. హరే కృష్ణ.